సమయంలో మరి వాక్యం నిమిత్తము వర్తమానం నిమిత్తము మన మధ్యన మాస్టర్ జాన్ పీటర్ గారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన చేసుకుని కళ్ళు తీసుకున్నట్లయితే వాక్యం ప్రార్థించండి. స్తోత్రములు 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 నాయన పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, వందనాలు స్తోత్రాలు. మార్గమా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రాలు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో దేవా స్తోత్రాలు. నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రాలు. ఆకాశం భూమి గతించగలిగిన మాటలు ఏమాత్రం గతించమని చెప్పిన దేవాలయం వందనములు స్తోత్రములు నాయన. కొన్ని సాయంకాల సమయంలో ప్రభు ఇక్కడ ఇది ఒక చిన్న మందిగా ప్రభు ఈ యొక్క వివాహ వేడుకలో ప్రభు నిశ్చయంగా చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రములు నాయన. ప్రాముఖ్యంగా గణపతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు, నిశ్చయంగా ఏదో సేవకులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు, ఇక్కడ వచ్చిన పండితులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు, ఇక్కడ చేరిన రక్త సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు, ఇక్కడ చేరిన గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు, నిశ్చయంగా ఎదుగు సమకూర్చున్నారు బట్టి మీకు వందనములు నాయన. ఇప్పుడు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఓ నైనా నీ కుమారుడు ప్రభు ఇక్కడ నిలబడి ప్రభు మిమ్మల్ని స్తుతించున్నారు నాయన, మిమ్మల్ని ఆరాధించున్నారు ప్రభు, మిమ్మల్ని అనుభవించున్నారు ప్రభు. ఈ స్థానం మీద సుందరమైన హాస్పిటల్ దేవుడు నాయన, ఈ రాత్రి కాలం సమయంలో నాయన నిబంధన సుందరమైన స్వీకరించాలని మేము నమ్ముచున్నాము దేవా. నీకే వందనములు స్తోత్రములు నాయన. ఓ దేవా, ఇదిగో ప్రభు మీ సేవకులు నాయన ఇక్కడ సమకూర్చబడి ప్రభు మీ వాక్యం చెప్తున్నారు నాయన. సహోదరు ఏకైక జీవితం ఎంత వేగంగా దేవుడు నాయన నిశ్చయంగా బలపరచడం నాయన. ఇదిగో అనేక లేఖనాలు చదివినారు ప్రభు, ఇదిగో నేను పాటలు పాడున్నారు దేవా, ఇదిగో సాక్ష్యాలు వివరించున్నారు ప్రభు. నిశ్చయంగా ఎందుకో ప్రభు ఇరువురు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు. ఓ మీ యొక్క యెహోవా వలన జరిగిన కార్యములైనా నేను నమ్ముచున్నాను ప్రభు. ఆలోచన కాదు నాయన, మా తలపులు కాదు నాయన, మా ఉద్దేశాలు కాదు ప్రభు. జగన్ ప్రాంతంలో మీ ఆలోచన మీ తలపులు ఉద్దేశాలు ప్రభు. ఈ కార్యాన్ని మీరు చూస్తున్నారు కానీ ప్రభు ఇది జరుగుతుంది మేము నమ్ముచున్నాం ప్రభు. నిశ్చయంగా ఇదిగో ప్రభు మా ప్రస్తుత సహోదరుడైన ఇదిగో ప్రభు సామెత గుంపాక గారు మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు. అక్కడ ఒక మనుషుడు నిలబడుతున్నాడు ప్రభు, ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు మేము నమ్ముచున్నాము ఆయన. ఆత్మ చెప్తున్న మాట చెబుతున్న వాడు విరుడుగా అంటున్నారు ఆయన. మీరే చెవులు బాగా దయచేయండి, మనసు బాగా దయచేయండి, సూటిగా మీరు మాట్లాడండి, బయటగా మీరు మాట్లాడండి, వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి. ఇక్కడ నానా రకమైన ప్రజలు ఉన్నారు ప్రభు. నిశ్చయంగా ఆయన మీరు మీ దాసులు నిలబెట్టి ప్రభు ఏడుతో ఆత్మగా ప్రభు మీరు సూటిగా మాట్లాడుతున్నారే మేము నమ్ముచున్నాము దేవా. ఈ వాక్యం ఆయన ఉడితే ఎంత రంగంలోకి వెళ్ళి ప్రభు అది ఆయన ఇదిగో ప్రభు కీలు మూలికలు సహా ఇవ్వాల్సింది చెప్పిన దేవుడు ఆయన. వాక్యంతో దాసత్వం మీరు నిలబెట్టిన ఆయన, శక్తి ఇవ్వండి, బలం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ఆయన. నిశ్చయంగా మీరు నిలబెట్టి మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ మా ప్రభువును మార్చుకోవడం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఆమేన్. మరి వర్తమానం అందించడానికి మన మధ్యన మరి పాస్టర్ సామ్యుల్ గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తునామములో స్వాగతం. దేవుడి స్తోత్రం కాక చాలా మంచిది. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం దేవుని నామముఖ్యమైన కలుగు కాక. ముఖ్యంగా ఈ యొక్క దినమున నూతనంగా జతపరచబడినటువంటి నవ దంపతులు బ్రదర్ ఆమోస్, సిస్టర్ మీరు సునీత ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభము తెలియజేస్తున్నాం. దేవుడికి అధికంగా దీవించాలని
మీ యొక్క వివాహ జీవితం ఆశీర్వాదంతో నిండుకొని ఉండాలని, ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఈ జీవితాన్ని దాటాలని నా యొక్క ప్రార్థన. లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి వివాహాలలో, కానీ ఆ ఏ శ్రమ కూడా మీ వివాహాన్ని తాకదని యేసునామములో మేము ఆశపడుచు ఉన్నాము. దేవుడికి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మిమ్మల్ని చేరుగాక. చిన్నగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాగరుడ మహోన్నతుల మీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభా మరొకసారి మీ పాసంతికి వస్తూ ఉన్నాం. ఈరోజు నాయన యొక్క వెడ్డింగ్ రిసెప్షన్ నాయన ఒక కారణంగా పెట్టుకొని మీ సువార్త అందించాలని ఉద్దేశంతో ఉన్నాం. మీరు వారి యొక్క వాక్యం బయలువెలిచి ఉండగా అనేక ప్రజలను అది చేరుగాక. బయలుదేరిన మీకు వాక్యము తన కార్యం జరిగించుకొని వచ్చిన కాక స్తోత్రములు. కేవలం మీ పాత్రలుగా మేము ఇక్కడ ఉన్నాము నాయన. విశ్వచాత్మ మమ్మల్ని మరుగుపరుచుకొని మా పాపము క్షమించి నాయన మమ్మల్ని అభిషేకించి ఈ సమయం కొరకు బహుబలముగా మీరు వాడుకోవడం పెట్టుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నాయన ఈ యొక్క వాక్యం ఆశీర్వాదంగా ఉండేలాగా దీవించండి నాయన. నేను తగ్గించుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించి మీరు మైం పొందమని, ముఖ్యంగా ఈరోజు బోధించబడుతున్న వాక్యము ప్రభా నాయన, దాని వలన నేను ఆశీర్వాదము, దాని వలన నేను అర్థము ప్రభా నాయన ఈ నూతన నవ దంపతుల జీవితంలో నెరవేరుగా కనిపిస్తున్నాను. వచ్చిన సేవకులందరినీ కూడా ఆశీర్వదించి మీరు మైం పొందమని యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా మంచిది. ఈరోజు మా ప్రియ సహోదరులు, ప్రశస్తమైన వారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. చాలా మంచి సేవ చేస్తున్నటువంటి దేవజనులందరూ ఇక్కడ ఉన్నారు. ఈ వివాహ రిసెప్షన్ దినమున మీరందరూ కూడా ఇక్కడ ఉండడము జతపరచబడిన వారికి ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా తోటి జతపడిన వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రశస్త సహోదరులు ఇక్కడ ఉన్నారు, సుధాకర్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే పెన్ని నబుల్ గారు ఇక్కడ ఉన్నారు, ప్రియమైన వారు సీనియర్గా ఉంటూ ఉన్నారు, జానకుల గారు, ఐసక్ గారు, అండ్ మాస్టర్ ఎలీషా గారు, మాస్టర్ జేమ్స్ చెన్నై, జాన్ పీటర్ గారు, అలాగే జోషి గారు, ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రశస్త సహోదరులు ఫ్రాన్సిస్ సంపత్ కుమార్ గారు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యం ఎవరు విన్నా వినకపోయినా నవ దంపతులు అయితే జాగ్రత్తగా వినాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే మీ జీవితం దీని మీద ఆధారపడి ఉంటుంది. వచ్చేది మీరు కనుక వాక్యానికి నిర్లక్ష్యం వహిస్తే అనుకునే పరిణామాలు ఎదుర్కొంటారు జీవితంలో. అలా కాకుండా వాక్యానికి మీరు చాలా జాగ్రత్తగా మీ చెవిని ఇవ్వాలని నేను కోరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇది మీ దినము, ఈ దినము మీ కొరకే ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఎవరికి ప్రత్యేకత ఏం లేదు. ఇక్కడ యాక్చువల్లీ జస్ట్ మీ కొరకే ఇంతమంది ఇక్కడికి వచ్చారు. జస్ట్ మీ కొరకే ఇంత సౌండ్ సిస్టమ్, ఇంత పాటలు, ఇవన్నీ ఆడంబరాలు, ఇవన్నీ కేవలం మీ కొరకు మీరు సంతోషంగా ఉండాలని, జీవితకాలం అంతా సంతోషంగా గడపాలని మా ప్రియ ప్రశస్త సహోదరి చాలాసార్లు చూస్తున్న సంవత్సరాలుగా చాలా మంచి సహోదరి, మీకు మేలే దొరికిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మేము ఎరిగిన సంఘంలో జరిగి ఉన్నాము. ఆ సహోదరి గురించి కూడా నేను గత 4-5 సంవత్సరాల నుంచి జరిగి ఉన్నాను. సో మేలే మీ జీవితంలోనికి వచ్చిందని అందరూ ప్రసంగిస్తున్నట్టుగా తేలు రాలేదని ఓకే నేను అనుకుంటున్నాను. బహుశా మీకు కూడా థామస్ గారికి ఆ విషయం తెలుసని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా సంవత్సరాల నుంచి దగ్గరగా ఉన్నవారే, చూస్తూ ఉన్నవారే, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఏమైనా వాక్యం వారికి మాత్రమే కాదు, వివాహం చేసుకొని అనుకుంటున్న వారు, అనుకునేవారు, గొడవ పడుతున్న వారు, చిన్న చిన్న మాటల దగ్గర గొడవ పడుతున్న వారు,
చిన్న చిన్న ఆ చినుకులు తుఫానుగా చేసుకొని సంసారాలను పాడు చేసుకుంటున్న వారు, చిన్నదే కానీ క్షమించమని అడగలేక ఆ వివాహ బంధాలను తెంపుకుంటూ ఉన్నవారు, చిన్న ఇష్యూసే కానీ కుటుంబాల్లో సమాధానం లేక రోజు ఏదో ఒక మదనతో ఉంటూ ఉన్నవారు, ఎవరైనా సరే లేదా ఇక్కడ ఉన్న మీరైనా సరే ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా వింటే ఇంకొద్దిగా మీరు మంచి జీవితంలోకి అడుగు పెడతారు ఖచ్చితంగా. ఈరోజు నేను బోధించే వాక్యం యొక్క వాగ్దానం అది. మీరు దాన్ని నమ్మినట్లయితే మీ జీవితాల్లో ఆశీర్వాదాలు చూస్తారు. హల్లెలూయా. లేదా ఇప్పటికీ మేము ఆశీర్వాదంగా ఉన్నాం అనుకుంటే ఇంకా ఆశీర్వాదంలోకి వెళ్తారు. ఆ వాక్యాన్ని వింటే ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం బయలుదేరుతుందో అది ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆశీర్వాదం ఇంకా వస్తుంది మీ దగ్గరికి. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. అందరు సంతోషంగా ఉన్నారా? ఇందాక అడిగారు, అందరు సంతోషంగా ఉన్నారా? మీరు నవ్వడం లేదు మరి మీరు యాక్చువల్లీ హ్యాపీగా సంతోషంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇంకా ముఖ్యంగా మీరు బాగా సంతోషంగా ఉండాలి. కొత్తగా పెళ్ళయ్యారు, సంతోషంగా కొత్త జీవితంలో అడుగు పెట్టాలి. అదే కావాల్సింది యాక్చువల్లీ, అదే కావాల్సింది. ఈ రోజున ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా బ్రదర్ ఫ్రాన్సిస్ గారికి నేను చెప్పాను, బ్రదర్ వాళ్ళని సంతోషపరిచి వారిని ఒక గ్రాండ్ గా ఇది చేసి వాళ్ళని వివాహ జీవితంలో పంపించాలి యాక్చువల్లీ అని చెప్పేసి నేను చెప్పి ఉన్నాను. హల్లెలూయా. మీరు అలాగే వివాహ జీవితంలోకి వెళ్తారని కూడా ఆశపడుతూ ఉన్నాం. మీరు మన వద్ద ఈ రోజున అనేకమైన ఘనమైన సేవకులు కూడా ఉన్నారు. వారి ఆశీర్వాదం మీ జీవితాల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. కొద్దిగా సమయం ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్తాను. వివాహము అంటే చాలాసార్లు దాని ఫుల్ ఫామ్ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ దానికున్న ఫుల్ ఫామ్ ని కనుక మనం చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే మనకు జీవితం ఏంటో అర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఈ వివాహం అనేది ఒక వ్యక్తి తాళి కట్టడం ద్వారానో, లేదా ఒక వ్యక్తి ఉంగరం తొడగడం ద్వారానో, లేదా ఒక సంఘ కాపరి పాస్టర్ గారు ఏదో వాగ్దానాలు చేయించడం ద్వారానో ఇది జరిగేది కాదే. చాలా కార్యం మొట్టమొదటిగా గమనిస్తే జగత్తు పునాది కన్నా ముందే ఈ కార్యం జరిగింది. నీ కొరకు ఒక వధువు ఆయన సిద్ధం చేసుకున్నాడు. అప్పుడే దేవుడు తన కొరకు ఎలాగైతే ఒక వధువు నేను సిద్ధం చేసుకున్నాడో మన విషయాలు కూడా అలాగే జరిగించి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. సో ఆ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైతే జరుగుతామో, ఏదైతే ముందుకు వెళ్తామో వివాహం అనేది దాని యొక్క అర్థంలో సరిగా అర్థం చేసుకోవాలి. మనుషులు చేయడం వలన జరిగిన కార్యం కాదని, దేవుని యొక్క ఇచ్చ వలన జరిగిన కార్యాలని. ఆమేన్. మొదట ఏం జరిగిందో తర్వాత వదిలి పెడతాం. దాని తర్వాత జరిగే కార్యాలను ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనదని రాయబడింది. ఆమేన్. సో ఈహలోకపరమైన వివాహము దేవుడు పెట్టకపోయినా ఆ తర్వాత జరిగిన కార్యములను బట్టి ఆ తర్వాత ఇది కుటుంబ జీవితాలు వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసింది కాబట్టి దానిని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనందరం చూస్తూ ఉన్నాం వివాహం ఆ యొక్క విషయాలను మనం చూస్తున్నాం. ఏలాగున ప్రధానం బోధిస్తాడు, ఏలాగున ఆ కార్యాలన్నీ జరుగుతూ వచ్చి ఉన్నాయి, ఎలా దేవుడు వాటిని ఒప్పుకున్నాడు కొన్నిసార్లు అనేది. అలాగే యొక్క వివాహ వ్యవస్థ అనేది కూడా దేవుడు దానిని స్థిరం చేసి ఉన్నాడు, దానిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ మనుషులు జరిగించింది కాదు, మనుషులు జత చేసింది కాదు, కేవలం దేవుడు చేసిందే. జాగ్రత్త గమనించాలి. వివాహము అంటే చాలా సార్లు పెళ్లిళ్ళలో మనం అర్థం దాన్ని చెప్పుకుంటాం, చాలా మంది బోధిస్తారు. దాన్ని గుర్తు చేస్తున్నాను. వివాహము అనగా అంటే విడిగా ఉన్నవారు ఏంటంట చెప్పండి, వాక్యము చేత హత్తుకొని ముడివేయబడుట. ఆమేన్. ఎలాంట చెప్పండి ఒకసారి. విడిగా ఉన్నవారు వాక్యము చేత. సో ఈ రోజున మిమ్మల్ని ఏకము మారిపోయాయి. మరలా దానిని విడదీయాలంటే కావాల్సింది నింపే. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఒకవేళ వాటిని విడదీయాలంటే దేవుడే, ఆయన ఇష్టం, కానీ మనుషులు చేయకూడదు. ఆ రెండుని విడదీయాలంటే మరలా నిప్పు పెట్టి కాలుస్తేనే అది మరలా విడిపోతా ఉంది. హల్లెలూయా. సో అలాగే ఈ రోజున వివాహం అనేది దేవుని వాక్యము చేత ముడివేయబడుచు ఉన్నారు. దేవుని వాక్యం అనే నిప్పు చేత కాల్చబడి పరిశుద్ధపరచబడి. ఆమేన్. జాగ్రత్త గమనించండి. బేస్మెంట్ దానికి బేస్మెంట్ జాగ్రత్త గమనించండి. వాక్యము చేత ముడివేయబడుచు ఉన్నారు.
వాక్యం చేత హత్తుకుంటూ ఉన్నారు. ఈ వాక్యమే వారిని ఏకం చేస్తా ఉన్నది, పరిశుద్ధపరుస్తా ఉన్నది. ఉదక స్నానము చేత అంటూ ఉన్నాడు ఆయన. జాతకం నుంచండి, పెళ్లి కన్నా ముందు పెళ్లి స్నానాలు బాగా చేపిస్తారండి. ఎంత పెళ్లి స్నానాలు చేయించినా లోపల మళ్ళీ పోతుందా? పోతుందా అండి? పోదు. పెళ్లి స్నానాలు చేస్తే బయట ఉన్న ఏదైనా మలినం పోతుందేమో కానీ మనసులో ఉన్న మలినం పోదు. కానీ వాక్యము ఆ పెళ్లి దినమున మనసులలో ఉన్న మలినము కూడా తొలగించి వారి ఇరువుని ఏక శరీరంగా మార్చుతా ఉన్నది ఆ దినమున. దశవాట పరిశుద్ధ వివాహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ రోజు జరిగే కార్యం అదే ఉన్నది. యాక్చువల్లీ హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, ఎవరు తీసి చదవద్దు, ముందుకెళ్తా సమయం లేదు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. చాలా పెళ్లిలలో ఈ మాటలు సరిగా వినరు. పెళ్లి చేసుకుంటున్నారు కదా, పెళ్లి కొడుకు కూర్చుంటాడు, పెళ్లి కూతురు కూర్చుంటుంది, ఏం బోధిస్తున్నారో వినరు. వాక్యాన్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోక ఆ తర్వాత వివాహ జీవితంలో సమస్యలు, ఎలాంటి సమస్యలు ఏమొస్తున్నాయి, ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయో నేను వివరిస్తాను. ఈ రోజున చక్కగా వివరిస్తాను కొద్దిసేపు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఈ వివాహం చేసుకున్న వీరిద్దరిలో ఆ స్త్రీకి ఆయన శిరస్సుగా ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన మేబీ యజమానుడిగా ఉన్నాడు, ఆయన అధిపతిగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు ఆ శరీరానికి. ఆయనే సమస్తమైనాడు. ఆయనకు భర్తగా దేవుడు శిరస్సుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆమె ఆయనకు లోబడాలి, ఆయన దేవుడికి లోబడాలి. దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన ఆమెను ఆశీర్వదిస్తాడు. దశవాట అలాగే జరగాల్సింది. చాలా విషయాలు ఉన్నాయి. నేను ఉద్యోగం పోతాను, కలెక్టర్ ఉద్యోగం చేస్తాను, ఆ ఉద్యోగం చేస్తాను, నా ఆశీర్వాదం నేను సంపాదించుకుంటాను. లేదు, నీ భర్త నీకు ఇస్తాడు ఆ విషయాలన్నీ కూడా. దేవుడు నీ భర్తకి ఇస్తున్నాడు, నీ భర్త నీకు ఇస్తున్నాడు. నీవు సంపాదించి తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వడం కాదు, ఆయన నీకు సంపాదించి ఇస్తాడు, ఇవ్వాలి. వాక్యం అది. ఈరోజు దాని కూడా నేను సమయం కొద్ది మన దాన్ని వివరిస్తాను నేను చక్కగా. సో దేవుడు ఉన్నాడు పైన, కుటుంబానికి యజమానిగా శిరస్సుగా ఆయన ఉన్నాడు. ఆ కింద వచ్చేసి ఆ కుటుంబ యజమానుడు, ఆ పెళ్లి కుమారుడు. ఈరోజున ఆమోస్ గారు ఉన్నారు తన కుటుంబానికి, ఆ ఇద్దరుగా ఉన్న కుటుంబానికి. రేపటి నలుగురు అయితే ఆ కుటుంబానికి, ఆ తర్వాత ఆరుగురు అయితే ఆ కుటుంబానికి. ఏమో దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడు, ఆ తర్వాత ఎంత ఆస్తి వస్తుందో దానికి, ఇంకా ఏ ఆశీర్వాదాలు రాబోతున్నాయో వాటన్నిటికీ ఆయన యజమానుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన చేయవలసిన కార్యాలు ఏమిటి? వాక్యానుసారంగా ఏం జరిగించాలి? ఒక 3 విషయాలు నేను చెప్తున్నాను. భర్తగా, యజమానుడిగా కుటుంబానికి లేదా భార్యకు ఆయన చేయవలసిన కార్యాలు. మొట్టమొదటిది లవ్. ఆయన మొట్టమొదట ప్రేమించాలి. ఆయన ఆమె కొరకు ఏదో ఆస్తి ఇవ్వకన్నా ముందు, సంపాదించిన జీతం అంతా తెచ్చి ఇవ్వకన్నా ముందు, లేదా ఆమె అడిగిన దాన్ని కొనియకన్నా ముందు ముఖ్యంగా ఆయన ఆమెను ప్రేమించాలి. దశవాట్ అదే జరగడం లేదు కుటుంబాలలో. ఆయన ఆమెను ప్రేమించాలి. రెండవది, ఆయన ఆమెను నడిపించాలి. అర్థమవుతుంది అందరికి? జాగ్రత్తగా వినండి. మీరు హల్లెలూయా ఆమె చెప్పకపోతే జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే అనుకోవచ్చునా? ఓకే. సో మొదటిగా ఆయన ప్రేమించాలి, రెండవదిగా ఆయన నడిపించాలి, మూడవదిగా ఆయన ప్రొవైడ్ చేయాలి. అంటే ఏమంటారు? ప్రొవైడ్, ఇవ్వాలి, సంపాదించి ఇవ్వాలి. ప్రొవైడ్ అంటే ఆయన అవసరాలన్నీ ఆయన ఇవ్వాలి. ఇంటి అవసరాలన్నీ నడిపించడానికి ఆయనే ఇవ్వాలి, ఇవ్వటం. ఓకే. మొట్టమొదటి ఏంటది? లవ్, ప్రేమించాలి. రెండవది ఎవరు సరిగ్గా ఏడడం లేదా? గడేమంటారు? నడిపించాలి. మూడవది ఇవ్వాలి, ఆయనే సమస్తాన్ని ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. నేను లేఖనాలు చెప్పడం లేదు, చదువుకుంటూ ముందుకు వెళ్తాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అదవుతుందా? వాక్యం ఏం చెప్తుంది? లవ్ గురించి మాట్లాడుతా ఉంది. ప్రేమ. ఈ ప్రేమ గురించి మాట్లాడేసరికి ఆ ప్రేమ ఎట్లా? ప్రేమ తప్పు కదా? లేదు, ప్రేమలో తప్పు లేదండి. అర్థమవుతుందా?
పెళ్లి కాని వారి ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు, పెళ్లి అయిన వారి ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నా. దాంట్లో ఏ తప్పు లేదు, ప్రేమించకపోతేనే తప్పు వచ్చింది. అక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది ఏమంటారు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఆమోస్ గారు ప్రేమిస్తున్నారా? అదే మీరు చెప్పారా? చెప్పాలి త్వరలో మీరు రోజుకి ఒక్కసారి లేచి ఆయన మీరు చెప్పాలి. అది వాస్తవం, వాస్తవం. ఎక్కడ అమెరికా, ఆఫ్రికా, ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ యూనివర్స్ అయినా ఏమే దేవుడు చెప్పడం లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన. దేవుడు లోకములు ఎంతో ప్రేమించినాను అన్నాడు. అన్ని చేస్తూ ఉంటారు. అందరూ జాగ్రత్తనండి ఈ మాటల్ని. అర్థమవుతుందా? దేవుని వాక్యం నెరవేర్పట్టు ఏమిటి? ఆయన ఏమన్నాడు? నీ భార్యను ప్రేమించాడు. అది కూడా దేవుని వాక్యం నెరవేర్పించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. బదులైన తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏమే? తన శరీరం వల్లే తన భార్యను కూడా ఏం చేయాలట? ప్రేమించాలి. తన శరీరానికి ఏం అవసరమో తన భార్య కూడా అదే అవసరం. ఒకవేళ తన భార్య కనుక చిన్న గాయం అయితే తనకు గాయమైనట్టుగా ఫీల్ కావాలి భర్త. తన భార్య అవమానపడితే నేను అవమానపడ్డానన్నట్టుగా ఫీల్ కావాలి ఆయన. తన భార్యకి ఏది జరిగినా నాకు జరిగిందనేట్టుగా ఫీల్ కావాలి. దట్స్ వాట్ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే క్రీస్తు కూడా సంఘమును అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘము చేసిన పాపమును నిందను ఆయన మీద ఇస్తున్నాడు. ఎందుకంటే సంఘం ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. సంఘానికి ఏ అవమానం వచ్చినా తన మీద వేసుకున్నాడు. సంఘానికి ఎలాంటి శిక్ష వచ్చినా తన మీద వేసుకున్నాడు ఆయన. ఏమే? ఎందుకంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక చిన్న కథ ఉందండి నా దగ్గర. ఒక రోజు భర్త బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో భార్య ఉంది. ఇంటి పక్కనే కొన్ని బట్టలు ఆరేసుకుంటూ ఉన్నారు. పక్క వాళ్ళ బెడ్షీట్ ఏదో బై ఛాన్స్ తీసుకొని వచ్చేసింది ఆమె. ఇవి తీసుకొని బెడ్షీట్ తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంది. అమ్మ తెలియదులేమో. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లేదు మాదేనంటే అది ఇదని కొట్లాడింది. వాళ్ళు వచ్చారు, సర్పంచ్ దగ్గర కేసు పెట్టారు. సర్పంచ్ ఏం చేశాడు? రచ్చబండ దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు ఆ భార్యని. ఆయన ఇంటికి వచ్చేసరికి చూస్తే తన భార్య ఇంట్లో లేదు. ఏమిటి నా భార్య ఇంట్లో కలిపి అన్ని ఎత్తుకొని చూసి తర్వాత అడిగితే ఏమైందంటే ఇలా జరిగింది. ఆమె రచ్చబండ తీసుకెళ్లారు, శిక్ష చేస్తారంట ఆమెకి. అలాగా ఆయన రచ్చబండ దగ్గరికి వెళ్ళారంట ఆయన. నేను క్రీస్తు గురించి మాట్లాడడం లేదు, మనుషుల గురించే మాట్లాడుతున్నాను. రచ్చబండ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అడిగాడట, ఏం జరిగింది సర్పంచ్ గారు? ఏంటి ఏం జరిగింది? ఇదో నీ భార్య ఇలా తప్పు చేసింది. పక్కింటి వారి యొక్క బెడ్షీట్ ఒకటి ఆమె దొంగతనం చేసింది, ఎత్తుకొని వచ్చేసింది. అందుకే ఎందుకో ఆమెకి శిక్ష పడాలి. ఇప్పుడు భర్త ఏమయ్యాడు? ఆమెను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన, అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడంట, చూడండి నా భార్య తప్పు చేస్తే చేసింది, నా భార్యను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు ఉంచడానికి వీల్లేదు, ఆమెను ఇంటికి పంపించండి, ఆమె బదులుగా శిక్ష నేను తీసుకుంటాను అన్నాడంట ఆయన. అలా కుదరదండి, కుదరదు లేదు, ఏం లేదు, నేనే శిక్ష తీసుకుంటాను. ఇంకేది శిక్షించాలి మీరు, అంతేగా. మీరు ఒక వ్యక్తికి శిక్ష అయ్యారు తప్పు చేసినందుకు. నా భార్య తప్పు నా మీద వేసుకుంటూ ఉన్నాను నేను. ఆమె ఇంటికి పంపించండి, ఇక్కడ ఉండకూడదు, ఆమె రచ్చబండ దగ్గర కనిపించకూడదు, ఆమె నాకు అగౌరవం, ఆమె ఇంటికి పంపించండి, నేను శిక్ష తీసుకుంటానని అక్కడ ఆయన కొరడా దెబ్బలు తీసుకొని ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? తన భార్యను ప్రేమిస్తున్నాడు. ఆమె తప్పు చేసిందని తెలిసినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. యాక్చువల్గా వాక్యంలో ఎక్కడ రాయబడిందండి భార్య ఒకవేళ తప్పు చేస్తే ఇలా చేయవలసినని, ఇలా శిక్షించవలసిన ఎక్కడ రాసిందా? ఎక్కడ లేదు. నీవు క్షమించాలా అని మోసే ఒకటి రాసి ఇచ్చాడు, అది కూడా అక్కడ ఇక్కడ చెల్లదది. నీవు నీ భార్యను ప్రేమించవలసింది అటు పరిస్థితిలో. భర్తలైన వారు ఒకవేళ ఈ రోజున ఎవరైనా ప్రేమించలేదు, ఇంకా ప్రేమించడం లేదు కదండి, ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి ప్రేమించడం. అది వాక్యం నెరవేర్పు వారి విషయాలలో. నీ వారిని ప్రేమించాలి. దేవుడు కూడా అదే కోరుతున్నాడు, నీవు నీ భార్యను ప్రేమించని చెప్తున్నాడు దేవుడు. అలా కాకుండా చాలా మంది తమను తామే ప్రేమించుకుంటారు, తమను తామే.
తమ శరీరానికి ఏదో చేసుకుంటారు కానీ తమ భార్యను పట్టించుకోరు వారు. నువ్వు అలాగే లేదు, వాక్యం వేరేగా చెప్తోంది. నీవు నీ భార్యను నీ సొంత శరీరం వల్లే నీ భార్యను నువ్వు ప్రేమించాలని అంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకోను. ఆమేన్. ఏమవుతుంది? ఉంగరాలు ధరించినప్పుడు అధికార మార్పిడి జరుగుతూ ఉంది అని చెప్పి, నువ్వు ఎప్పుడైతే ఉంగరాన్ని అక్కడ పెడుతున్నావో ఆ శరీరం మీద అధికారం నీకు వస్తా ఉన్నది. అంటే ఆ ఉంగరము ద్వారా ఆ శరీరాన్ని బంధించుకుంటూ ఉన్నారు వ్యక్తి. సో పురుషుడు స్త్రీ వారిద్దరూ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆ శరీరాల మీద అధికారం ఏమవుతుంది? మార్పు చెందుతా ఉంది, ఎక్స్చేంజ్ అవుతా ఉంది. భర్త శరీరం మీద ఉన్న అధికారము భార్య చేతిలోకి వచ్చేస్తుంది, భార్య శరీరం మీద ఉన్న అధికారము భర్త చేతిలోకి వచ్చేస్తుంది. ఆ ఉంగరం పెంచి భర్తను ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? నీ శరీరం మీద నీకు అధికారం లేదు, నీ శరీరం మీద వేరే వారికి అధికారం ఉంది. భర్త శరీరం మీద భార్యకి, భార్య శరీరం మీద భర్తకి అధికారం వచ్చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, వాక్యమే శ్రమిస్తుంది. తన శరీరంలో ద్వేషించిన వాడు ఎవడు లేడు కానీ దానిని ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకోను. తన సొంత శరీరాన్ని ఎప్పుడైతే ఆయన పోషించి సంరక్షించుకుంటున్నాడో అట్ ద సేమ్ టైం ఆ అవతల శరీరాన్ని కూడా ఆయన బద్దుడై ఉన్నాడు. ఆయన పట్టించుకోవాలి, ఏ విషయంలోనైనా సరే పట్టించుకోవాలి. హల్లెలూయా. మెతుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఏం కలిగి ఉండాలట? భయం కలిగి ఉండినట్లు. ఒక్క మాట కూడా ఆయన నోటికి నోరిచ్చి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, మాటకు మాట ఇచ్చి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అదవుతుందా? ఒక సంఘ శాఖల సహోదరిని నేను చూశాను హైదరాబాద్. మా ఇంటి వెనకాల ఉండేవాడు, చాలా చోట్ల ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాను నేను. ఆయనకు వాక్యం బాగా తెలుసు, జాగ్రత్తలు అందరూ కూడా. ఆ సహోదరిని రాత్రి 10 తర్వాత బయట నిలబెడతాడు, ఆ వరండాలో లేదా ఇంటి ముందు వసంలో నిలబెడతాడు. ఆయన కూర్చుంటాడు, బైబిల్ పట్టుకొని ప్రసంగం స్టార్ట్ చేస్తాడు. రాత్రంతా ప్రసంగం చేస్తూనే ఉంటాడు, రాత్రంతా చేస్తూనే ఉంటాడు. ఆ సహోదరి మాత్రం తన చేతిలో ఒక బిడ్డను పట్టుకొని ఆ బిడ్డను లాలిస్తూ ఏడవకుండా చూస్తూ నిలబడే ఉండాలి, ప్రసంగం వినాలి. ఈయన కూర్చొని చాలా మంది చూడండి, నేనే ఆశ్చర్యం, ఇంత జ్ఞానం ఉందా ఈయనకి. కానీ తాగి వచ్చి తన భార్యను ఎంత టార్చర్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎంత శిక్షకు గురి చేస్తూ ఉన్నాడు. ఆమెనేమో ఎంతో ఓర్పుతో ఏం చేస్తుంది? భర్తకు లోబడి ఉంటా ఉన్నది. యాక్చువల్గా నేను ఆశ్చర్యపోయాను, నాకు ఎంత కోపం వచ్చింది ఆ దినాలలో. అంటే ఒక 15-17 సంవత్సరాల క్రితం మాట. ఎంత కోపం వచ్చాయంటే ఇప్పుడు రాత్రి 12 గంటలకు ఇప్పుడంటే ఇప్పుడు దిగిపోయి వాడిని తుక్కు తన్నేసేద్దాం అంటే కోపం వచ్చేది నాకు. అలాంటి శిక్షించవాడు అక్కడ ఆ స్త్రీని పెట్టి. కథలో కూర్చోవద్దు, అలాగే నిలబడి ఉండాలి. బోధిస్తాడు, దయ్యం పట్టిందా వాడికి ఏమన్నా? అంత రాత్రి కూడా వాక్యాన్ని బోధిస్తాడు, తాగొచ్చి వాక్యాన్ని బోధిస్తాడు, దయ్యమైనాడా లేకపోతే వాడు. ఏ స్త్రీ అయితే అంతకాలం ఓర్చుకుంటుంది, ఏ స్త్రీ అంతకాలం లోపడుతుంది. కానీ ఒక స్త్రీ అలాగే లోపడాలని వాక్యం సెలవిస్తుంది. యాక్చువల్లీ వాడు ఎంత మూర్ఖుడైనా ఆమె ధనురాలైంది అక్కడ. యాక్చువల్ వాక్యానికి లోబడి వాడు ఎంత మూర్ఖుడై శిక్షించినా ఆమె క్రీస్తునంత ధనురాలుగా నిలబడతా ఉంది, భర్తకు లోపడతా ఉంది. ఎందుకు? తన సంసారం అల్లరి పాలు కాకూడదు, తన పిల్లల జీవితం పాడవకూడదు, తనను బయటకు వ్యక్తం వేస్తారేమో, చెడిపోతుందేమో కుటుంబం, బయట వారు చెడుగా అనుకుంటారేమో. ఎన్నో కార్యాలు ఒక స్త్రీ ఆలోచన చేసి భర్తకు లోబడిపోతా ఉండదు అక్కడ. అలా ఈరోజు క్రైస్తవ సంఘాలలో చిన్న చిన్న విషయాలకి లోబడరు, ఎదురాడ స్వభావాలు కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. భర్తలు భార్యలను చాలా ప్రేమించాలి. కొంతమంది రాశారు, ఏమంటారు? భార్య అనట ఆమె నీ ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటి పేరును మార్చుకుంటుందంట. యాక్చువల్లీ ఏమండి, అవసరమా? తన ఇంటి పేరును మార్చుకోవడం అవసరమా? కానీ నీ కొరకు తన ఇంటి పేరు మార్చుకొని నీ ఇంటి పేరు పెట్టుకుంటా ఉందంట. వాస్తవానికి వస్తే ఆమె ఎంతో త్యాగం చేస్తూ ఉందండి, ఎంతో త్యాగం చేస్తూ ఉంది ఆమె. తన ఇంటి పేరును మార్చుకుంటా ఉన్నదంట, తన ఇంటినే మార్చేసుకుంటా ఉన్నదంట. నేను చాలాసార్లు ఈ వివాహ విషయంలో ఆశ్చర్యపోతాను. యాక్చువల్లీ ఇప్పుడు వరకు
తన కుటుంబంతో జీవించి ఇప్పటి వరకు తన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కజనులతో జీవించి సడన్గా ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈయన రావడంలో అక్కడికి, ఈమె అక్కడికి వెళ్ళిపోవాలి. రాత్రి కాలంలో సీరియస్ వస్తుంటే సిస్టర్తో మాట్లాడాను నేను. ఎక్కడుందమ్మా సునీత, ఎక్కడుంది ఇప్పుడు వేరే సునీత అని అంటే నంద్యాల వెళ్ళిపోయింది. ఎవరు పోయారు మన వాళ్ళు అని అడిగాను. మన వాళ్ళు ఎవరు పోయారు అంటే ఏదో కారణం ఎవరు పోలేదు బ్రదర్ మన వాళ్ళు. నేను అయ్యో పంపించాల్సింది, కొత్త ప్లేస్లోకి వెళ్ళిందిగా, ఎవరినొకరు తెలిసిన వాళ్ళు ఉండాల్సింది అని జాలి పడ్డాను నేను. ఎందుకనంటే పరిస్థితి చూడండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పెద్ద వ్యక్తి దగ్గర పోయి జాగ్రత్త గమనించండి. ఒక కొత్త వ్యక్తి దగ్గర పోయి ఆయనతో జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరితో ప్రేమతో పలకరించాలి. కొత్త ఇల్లు అదవుతుందా, కొత్త మనుషులు, అక్కడ కొత్త కుక్కలు కూడా ఉంటాయి. అవునండి, కొత్త పరిస్థితులు ఉంటాయి, కొత్త కొత్త మనుషులు ఉంటారు అక్కడ. వారందరినీ అవి ఏం చేయాలి, ఒకే దినములో అలవాటు చేసుకోవాలంటే జస్ట్ ఒకే దినములో. నిన్న పెళ్ళైంది, ఈరోజు సాయంకాలం కల్లా మేరు సునీత అందరిని అర్థం చేసుకొని వాళ్ళతో సెట్ అయిపోవాలి అక్కడ. ఒక పురుషుడు అలా చేయగలుగుతాడు వెళ్ళి అక్కడ? చేస్తాడా? లేదు. స్త్రీలో ఉన్న గొప్పతనం, దేవుడిచ్చిన గొప్పతనం అది. ఆయన అలాగ చేసి వచ్చి తన కుటుంబాన్ని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చేస్తా ఉంది. తన కుటుంబాన్ని వదిలిపెట్టి వస్తా ఉన్నది, ఆమె నీతో వచ్చేస్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె నీతో కలిసి ఒక కుటుంబాన్ని కట్టుకుంటా ఉన్నది. ఆమె ఎవరు? ఓ పాట రాశాడు కదా, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఏంటట ఒక తగుటేమిటో దేవుని విచిత్రం. హల్లెలూయా. ఎక్కడెక్కడ వచ్చారు, ఎక్కడెక్కడ పెరిగారు, కొన్నిసార్లు 100 కిలోమీటర్ల దూరం అయినను ఆమె సమస్తాన్ని వదిలి భర్త దగ్గరకు వచ్చేస్తుంది. ఎంత త్యాగం చేస్తుంది యాక్చువల్లీ. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎవరు ఎవరికి ఫేవర్ చేస్తున్నారు, ఎవరు ఎవరికి మేలు చేస్తున్నారు? భార్యనే భర్తకు మేలు చేస్తా ఉన్నారు యాక్చువల్లీ. అందుకే వాక్యంలో రాబడింది, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. ఒక మాట చెప్పాలో, ఒకవేళ ఎవరికన్నా భార్య దొరకలేదనుకో వాడు ఇంత కష్టం అయిపోతాడు లోకంలో. చూడండి, భార్య దొరకని వారి పరిస్థితి చూడండి, ఇంత కష్టం అవుతాడు లోకంలో. రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకు బాగా తిక్క చేస్తాడు, ఏమంటారు, పెళ్లి చేయండి వీడు చక్కగా అవుతాడంటారు. అక్కడ తిక్కలు ఉన్నాడు, భార్య వచ్చి చక్కగా చేయాలని చెప్పారు. అని మేలు ఎవరు జరుగుతా ఉంది? పురుషుడే మేలు చేయడంలే, భార్యనే భర్తకు మేలు చేస్తా ఉన్నది. అదవుతుందా? అందుకే ఏం చేయాలి, ఇప్పుడు భర్త తన ఇంటికి వచ్చిన భార్యను ప్రేమించాలి. చాలా నేను అదే చెప్తున్నాను, ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఆస్తుల కన్నా ముందు, చుట్టాల కన్నా, బంధు వర్గాల కన్నా ముందు, ఇంకా దేనికన్నా ముందు మొట్టమొదటిగా ఆయన ప్రేమించాల్సింది ఎవరు తెలుసా? తన భార్యని. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రులను కూడా తన భార్య తర్వాతనే ప్రేమించాలి యాక్చువల్లీ. లేదు, నా తల్లిదండ్రులను నేను ప్రేమిస్తా, నేను వాళ్ళతోనే ఉంటా, నేను వాళ్ళతోనే ఇది చేస్తాను అని తన భార్య నిర్లక్ష్యం చేయడం, అలాంటప్పుడు పెళ్లి చేయడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు, వాళ్ళతోనే ఉండిపోలాగే. ఒక స్త్రీ, ఒక సహోదరు నీ ఇంటికి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువగా నువ్వు ఆమెను ప్రేమించాలి. ఆ తర్వాత నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, వారి జాగ్రత్త వహించాలి. నేను చూడతడంలే, ప్రేమించడంలే. తర్వాత ఎందుకు తెలుసా వాక్యం సెలవిస్తుంది, అప్పుడంటే ఆయన తల్లిదండ్రులను వదిలి ఎవరి దగ్గరకు వస్తాడట? భార్యతో హత్తుకుంటాడంట. తల్లిదండ్రులను వదిలి ఎవరు వస్తారు? భర్త వచ్చి భార్యను హత్తుకోవాలి. అప్పుడు వారిద్దరు ఏక శరీరం అగుదురు. వారిద్దరు ఏకమై చాలా చక్కగా ఉంచు. తల్లిదండ్రులు పట్టించుకోవాలి, వారిని ప్రేమించాలి, వారిని సంరక్షించాలి, వారిని పోషించాలి. చాలాసార్లు భర్తలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు మధ్యలో వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు యాక్చువల్లీ. ఆదాం అలా పోలేదండి, అబ్బాయి వెళ్ళిపోయాడు యాక్చువల్లీ. ఆయన ఆదాము తండ్రి ఎవరు? దేవుడు. ఆదాము దేవుడితో వచ్చాడా? కట్టుకున్నాతో పోయాడా? వెళ్ళిపోయాడు. ఆదాము ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత ప్రేమించాడు తన భార్య తెలుసా? ఎంత నీ
మోసం చేసిందని తెలిసి కూడా ప్రేమించాడు ఎవరైనా. దేవుడు చెప్పించినప్పుడు నా భార్యతో నేను వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఈవెన్ దేవుడు కూడా వేరుపరచడం లేదు అక్కడ. యాక్చువల్లీ నీకు తప్పు చేశారు, ఆదమ వచ్చేసారు, నీకు ఇంకో పెళ్లి చేస్తానని లేదు ఆయన. అనలేదు ఆయన. ఆమె తప్పు చేసింది, ఇలా చేసింది, రా నీకు ఇంకో పెళ్లి చేస్తాను, ఎంతమంది తయారు చేయగలుగుతాను నేను అనలేదు ఆయన. ఎందుకు? ఒక వివాహ బంధము సంబంధం అనేది అలా ఉన్నది. క్రీస్తు ఇచ్చినది ఇష్టానుసారంగా జరిగించేది కాదు. ఆ విషయంలో దేవుడు కూడా ఇష్టానుసారంగా చేయడండి. అక్కడ ఒక్కసారి ఖర్చు పెట్టావా, ఒక్కసారి పెళ్లి చేసుకున్నావా, చచ్చే వరకు, మరణం నిన్ను వేరు చేసే వరకు, ఏ తప్పు జరిగినా ఏమి జరిగినా ఆమెతోనే ఉండిరాలు. ప్రేమించాలి ప్రతి తప్పులో. తప్పులు జరగదు ఎవరి వల్ల అండి? అందరు తప్పులే. ఇంకా లెక్క కట్టాలంటే ఆమె ఇంట్లో ఉంటుంది పాప, నువ్వు బయటికి పోయి చేసే అన్ని అవే తప్పులే. అబద్ధాలు ఆడుతావు, మోసాలు చేస్తావు, నానా రకాలుగా జీవిస్తావు, ఎవరు చూడలేవి. కానీ నీ భార్య మాత్రం నీ ఇంట్లో ఉండి నీ ఇంటికి రాగానే నీ కొరకు ఏం చేస్తుంది? మంచి భోజనం వండి పెడుతుంది. అక్కడ ఏమేం ఏ హోటల్లో ఎంత డబ్బులు కట్టినా ఫుడ్ దొరకదు, అలా చేసి పెడుతుంది. యాక్చువల్గా ఎవరు చేస్తారు అలా? నీ బట్టలకే చెప్పాలంటే చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి. ఆమోస్ గారు చాలా ఉన్నాయి పట్టించుకోవాల్సిన విషయాలు. మన బట్టలు ఉతుకుతుంది, మన జీవితంలో ఎప్పుడు బట్టలు ఉతుకో, మన జీవితంలో ఎప్పుడు అడ్డుదాము, మన జీవితంలో ఎప్పుడు నీళ్ళు పోయాం, మన జీవితంలో ఎప్పుడు స్టవ్ వెలిగించాం, ఎప్పుడు అన్నం వండాం, అన్నం ఉడికిందో లేదో చూడం, ఏదో ఛాయ్ పెట్టాం. ఏదైనా ఒక రోజు నా బలహీనకున్నప్పుడు ఒక ఛాయ్ పెట్టిస్తాంలే అని అనుకోమని వచ్చాలి. ఆ బాగా కూడా గమనం అనుకుంటా నువ్వు పోయి హోటల్లో చూస్తావు. వచ్చేది కానీ పట్టించుకోవు నువ్వు. ఆ అనారోగ్యంతో నువ్వు పట్టించుకోవు. బ్రదర్ జ్ఞానం అంటాడు ఆయన. బ్రదర్ జ్ఞానం గిన్నె దామంట, తెలుసా విషయం మీకు? గిన్నె దామంట ఆయన. తన భార్య బాగా లేనప్పుడు ఆయన వెళ్ళి కిచెన్లో గిన్నెలు తోమేసి వచ్చి పెట్టాడు. వచ్చేది తన భార్యకు వంట చేసి పెట్టాడు ఆయన. ఆయన మరలా చెప్పాడు, ఆ మాత్రం భార్యను ప్రేమించాలని అన్నాడు ఆయన. నీ భార్యకి నువ్వు చేసి పెట్టాలి. ఎక్కడైనా రాసిందండి భార్య మాత్రమే వంట చేయాలని? ప్రేమించడం అంటే ఏమిటి? భార్యకు బాగాలేనప్పుడే కదా నీ ప్రేమ చూపాలి, అంతేనా? అందుకే ఇమ్మీడియట్గా అందరూ ఛాయ్ పెట్టండి రోజు కొద్దిగా. ఎవరున్నారు ఇక్కడ? బ్రదర్స్ ఛాయ్ పెట్టడం నేర్చుకోవాలి. యాక్చువల్లీ కనీసం ఛాయ్ పొద్దులు లేవు కానీ ఫ్రెష్ ఒక కప్పు తీసుకొచ్చి ఏమన్నాలి? ప్రియా ఇదిగో టీ తీసుకోవాలి హనీ, ఎస్ టేక్ టీ హనీ, ప్రియమైన దానా అంటావా? అనాలి, తప్పదని. అయినా ప్రేమతో చేయాలి కదా, తప్పదని. ఏమే నేను ఒక మాట చెప్తాను, నేను ఒక మాట అంటాను. మా ఆయన నాకు పొద్దున్నే కాఫీ ఇస్తే నాకు దినం అంతా చాలా చక్కగా జరుగుతుంది. ఒకవేళ ఆమె నమ్మితే మనం చేయడం తప్పు కూడా లేదు దాంట్లో. ఓ టీ ఇచ్చేసి ఆ మొగాన్ని పడేసి పోయినా వరకు అయిపోయింది కదా. ఇష్టం లేదనుకో, ప్రియమైన దాని అనకూడదు, పడు తాగు అనే చెప్పండి. అడిగి కంపెనీ ఇచ్చేసి వెళ్ళండి అక్కడ. ఏమైనా హల్లెలూయా. ఖచ్చితంగా ప్రేమించా బదులపై దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మరణం వరకు సమస్తాన్ని చేసి పెడతా ఉన్నది. నేను ఆమె మరణం వరకు ఎన్ని పనులు చేసి పెడతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తలైన వారు ఎవరైనా సరే, ఈరోజు ఆమోస్ అయినా సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన ఎన్ని పనులు చేసి పెడుతుంది నా కొరకు. ఎందుకంటే వివాహ జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఈ విషయాలను జాగ్రత్త పట్టించుకోవాలి. ఏదో మామూలుగా వివాహం చేసుకోవాలి, అందరిలాగా బ్రతకాలి, పోవాలి, లేదు, అలా జరగకూడదండి. అలా జరిగే వివాహ సంబంధాలు, వివాహ విషయాల్లో చాలా సమస్యలు వస్తున్నాయి ఈ దినాలు. అలా కాదని చాలా సీరియస్ గా తీసుకుని వెళ్ళాలి. దాన్ని చాలా ఆత్మీయ కోణంలో వెళ్ళాలి. వివాహ జీవితంలోనికి దేవుని వాక్యంతో వివాహ జీవితంలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడినైతే రోగిని కంచును కరగలనాడు తావున ఇందును. నువ్వు ప్రేమ చూపకుండా ఎంత ఆస్తి తెచ్చిపెట్టినా లాభం లేదు నీ భార్యకి.
నీవు ప్రేమ చూపించకుండా ఏమంటారు 10 లక్షల రూపాయల విలువైన ఒక చీర తెచ్చిపెట్టు, ఆమెకి ఇష్టపడదు దాన్ని. అలా కాకుండా ప్రేమతో నువ్వు మామూలుగా ఒక 500 రూపాయల చీర తెచ్చినా 300 తెచ్చినా ప్రేమతో తెచ్చినప్పుడు చాలా హ్యాపీగా దాన్ని అంగీకరిస్తుంది. అంటే ఏంటి మ్యాటర్? డబ్బు కాదు, సంపాదన కాదు, మ్యాటర్ ఏంటి? ప్రేమ. మనం సంపాదిస్తామండి. చాలా జాగ్రత్తగా గమనించండి. యవనస్తులమైన మనం లేదా పురుషులమైన మనం బయటకు వెళ్తాం, ఒక్కొక్కరు 50,000 సార్లు 1,00,000 సార్లు బాగా సంపాదిస్తాం. ఏమంటే ఏమంటాం? నాకు జీతం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఇలా చాలా టైట్గా ఉంటాను, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటాను, నేను ఏం చేయలేను, నేను ఇలాగ బ్రతకాలి, ఇలాగ చేయాలంటాం. దానికి ఆమెకి ఏ సంబంధం ఉండి? ఆమె కొద్దిగా ప్రేమ కావాలి. యాక్చువల్లీ నువ్వు నెలకు జీతం తీసుకుని వచ్చి మొత్తం ఆమె చేతిలో పెడితే సంతోషిస్తుందా? లేదండి. ప్రేమ కావాలి, ప్రేమ చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీయుల రాసిన పత్రిక అదంతా కూడా మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ మాటని. హల్లెలూయా. భర్తకి కానీ భార్యకు తన శరీరం పైన అధికారం లేదు, అలాగే భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భర్త భార్యని పొట్ట కూడా తగ్గే పరిస్థితిలో అది కాదు సార్, నీకు అధికారం లేదు ఆ శరీరం మీద. ఈరోజు భర్తలు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, ఇంకా భార్య అంటే ఏదో ఏమన్నారు, ఒక దాసిలాగా, ఒక బానిసత్వంలాగా వచ్చిన స్త్రీగా చూస్తున్నారు. నా ఇష్టం, నా భార్య నేను కొడతాను, తంతాను, ఏమైనా చేస్తాను. ఎవరు చెప్పాడు అలాంటి? అలాంటి సహోదరికి నాలాంటి బలాటిని అన్నలో తమ్ముడు ఉంటే కొడతావా? కొడతావా? నాలాంటి అన్నలో తమ్ముడో ఉన్నాడు, బాగా అంటారు వేచున్నాడు, నా భార్య నా ఇష్టం అంటావా? వచ్చి బొక్కలు ఎరగొడతాడు అంటావా? ఎవరు లేని చూసి ఇష్టానుసారంగా ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లేదండి, భార్యలను ప్రేమించాలి. నేను అదే చెప్తున్నాను, భార్యలను ప్రేమించాలి. చాలాసార్లు విడాకుల వరకు ఎందుకు వెళ్తారు? ప్రేమ లేకనే, ఆ ప్రేమ చూపించలేక, తన భర్త దగ్గర ఆ ప్రేమ దొరకక మెల్లిగా మెల్లిగా చిన్న చిన్న చినుకు పెద్ద బాణలాగా తయారై, గొడవలాగా తయారై, ఇక ఇష్టం లేక గొడవలు వచ్చేసి మొత్తానికి ఆ కుటుంబం పాడైపోతుంది. అలాగనే కుటుంబ జీవితాలు, కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి. అలాగనే అదే ప్రేమ అనేది దట్స్ ఇనిషియల్ స్టేటస్. యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్. నువ్వు ప్రేమతోనే ఆరంభించాలి, ప్రేమిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ అమర్యాదగా నడవదట. అమర్యాదగా నడవదు. అంటే ఏమిటి? ఒకరి ముందు నీ భార్యను తక్కువ చూపు చూడదు ప్రేమ. నీ భార్య నీ ఇంట్లో ఎంత బలహీనకారిగా ఉన్నా 10 మందిలో వాళ్ళు చాలా గొప్పదని చెప్పాలి. యాక్చువల్లీ అవునండి, వాస్తవం అది. అమర్యాదగా నడవదు. నీ భార్య పట్ల నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రేమ ఉంటే అమర్యాదగా నడవదు. చాలా మంది అధ్యాయం చదువుకుంటే ఏమంటారు? ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య గురించి మాట్లాడతలేదు. అది వారి మధ్య ప్రేమ గురించి కూడా మాట్లాడుతుంది. ప్రేమ అమర్యాదగా నడవదు. నీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాట అనవు, బూతులు మాట్లాడవు, నీవు ఇష్టారాజ్యంగా తిట్టవు నీవు. అందుకే ప్రవక్త గారు ఎంత మంచిగా హనీ అంటారు ఆయన పట్టుకొని, స్వీట్ హార్ట్ అంటాడు ఆయన. నా ప్రియమైన, స్వీట్ హార్ట్ అంటే ఏంటి తెలుగులో? నా తీయని హృదయమా, అంతేనా? ఇంకేమంటుంది? హనీ, తీయని దానా. ఇంకా పచ్చ తెలుగులో చెప్పాలంటే నా తేనె, నా మధురమైన దానా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమర్యాదగా నడవదు, సంప్రయోజనమును విచారించుకోలేదు, త్వరగా కోపపడదు. చిన్న తప్పు చేయగానే ఇక ఎవరెస్ట్ శిఖరం అంటే ఇక కోపం. ఇక్కడ కాదు, అక్కడ కాదు. ఏమే మీరు ఆ అధ్యాయం తర్వాత చదువుకోండి. అపకారమును మనస్సులో ఉంచకూడదు. అయ్యా ఆమోస్ గారు, చిన్న చిన్న తప్పులు అలాగే పెట్టుకోకూడదు. ఎవరైనా ఇక్కడ ఉన్నవారు చిన్న చిన్న తప్పులు అలాగే పెట్టుకొని ఆ దినం అట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు నో. ఏముంటుంది వాక్యం ఇక్కడ? ఏముంటుంది ఇక్కడ? ఇప్పుడు మనసులో పెట్టుకోదట అది. ఈ ప్రేమ సహోదరుల మధ్య ప్రేమ, ఆ ప్రేమ ఈ ప్రేమ కాదు. అలా కాదండి, వాటి కొరకు ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నది.
వారి మధ్య ఉన్న ప్రేమ ఉంటే ఇలాంటి ప్రేమ అనేకమైన దోషములను కప్పును. భార్య చిన్న తప్పు చేస్తే ఇంట్లో అందరూ చెప్పేసి, ఊర్లో గల్లీలో అందరూ చెప్పి ఇలా తప్పు చేస్తుందండి, అలా చేస్తుందండి ఆమె, అనేకమైన దోషములను కప్పును. ఒకవేళ క్రీస్తే నీ దోషములను కప్పి ఉండకపోతే నీ బతుకు ఏమైందో ఈ దినమున. క్రీస్తు ప్రేమ అనేకమైన మన దోషములను కప్పి ఎన్నిక చేసుకుని వధువుగా నిలబడింది దినమున. లేదంటే మనం ఏ పరిస్థితుల్లో ఉండేవారో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ. ఇంకొక చిన్న కథ ఉందండి, నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఒక ఆయనంట మంచి ఒక డాక్టర్ ఉన్నాడట, మానసిక వైద్యులు. ఆయన ఆ కుటుంబ జీవితాలలో గొడవలు వచ్చినప్పుడు సరి చేస్తుంటాడంట. అందరు వింటున్నారా? కుటుంబ జీవితాలలో గొడవలు వచ్చినప్పుడు సరి చేస్తూ ఉంటారంట. వచ్చిన వారిని విడిపోవాలనుకున్న వారిని కలిపేస్తూ ఉంటాడట. చాలా చాలా తెలివిగా వ్యవహరించి చేస్తూ ఉంటాడంట. ఒక రోజున ఇంకొక జంట ఆయన దగ్గరకు వచ్చారంట, గొడవలు పడి మేము బ్రతకలేకపోతున్నాం అని వస్తే, ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా కలిసిపోతారని ఆయన దగ్గర తీసుకొని వచ్చారట. ఆయన ఇద్దరితో మాట్లాడుతున్నాడట. ఆయన భార్య దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నాడు. ఏంటమ్మా, ఏం జరిగింది, ఏమైంది, ఇలా ఇలా జరిగింది, ఇలా. సరే అమ్మా, ఒకసారి క్షమించు అని నువ్వు అడిగితే అయిపోతుంది, అడుగుతావా? ఏమని? క్షమించు. ఏం లేదు, అదొకటే మాట, నన్ను క్షమించు అని అడుగుతావా? నేను ఎందుకు అడగాలి? ఏమన్నా నేను ఎందుకు అడగాలి? తప్ప ఆయన కూడా చేశాడుగా. సరే అమ్మా, ఆయన దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా, ఏం జరిగింది, ఇటు జరిగిందా? సరే జరిగిందో జరిగిపోయింది, ఒక మాట క్షమించు అని అడుగుతావు నువ్వు, అడిగితే అయిపోతుంది. నేను ఎందుకు అడగాలి? కుటుంబ యజమాని నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేనెందుకు చిన్నది కావాలి ఇక్కడ? ఇంకా వాళ్ళు అలాగే వెళ్ళిపోయారట ఇంటికి. తర్వాత గొడవలు ఏదో జరిగిపోయింది. ఇంకొక ఆయన వచ్చి, ఏమయ్యా మీరు చాలా ఫేమస్ డాక్టర్ కదా, ఇలాంటివి ఎన్నో కేసులు చూశారే, ఈ కేసు విషయంలో ఏంటి మీరు ఎలా అయిపోయారు, వాళ్ళని కలపలేకపోయారు? అయ్యా, వాళ్ళని కలపడం ప్రపంచంలో ఎవరితో కాదన్నాడు. ఎందుకయ్యా, ఏం జరిగింది? ఇలా జరిగిందయ్యా, ఒక్క మాట క్షమించమని అడుగుబట్టి నేనెందుకు అనాలంటే నేను పోటీ పడుతున్నారు వారు. ఇలాగంటే ఎలా సాధ్యపడుతుందండి? అవునండి, వివాహ జీవితంలో కొన్నిసార్లు చిన్నదే. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు ప్రేమ ఉంటే ఇమ్మీడియట్ గా ఒడిగేస్తావు, నన్ను క్షమించేసేయి, ప్లీజ్ నన్ను క్షమించేసేయి. ఆ క్షమించు అనే మాట అక్కడ ఎంతో బలమైనటువంటి జీవితాన్ని కుదురుపాటు తీసుకొని వస్తుంది. అక్కడ ఎంతో బలమైన జీవితాన్ని దాయించింది ఒక్క చిన్న మాట. ఈ వివాహ జీవితంలో ఏం జరుగుతుంది? నేనెందుకు చెప్పాలి? ఈగో అడ్డొచ్చి, ఫీలింగ్స్ అడ్డొచ్చి, నేనెందుకు చెప్పాలి? ఆయన చెప్పాలి మాట, అది ఆయనే చెప్పాలని ఆయన పోటీలు పెంచుకొని కుటుంబాన్ని నెమ్మదిగా ఏంటి చెడగొట్టుకుంటూ ముందుకు పోతూ ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వివాహ జీవితంలో ముఖ్యంగా కావాల్సింది తగ్గించుకొని ఉండాలి. భార్య కన్నా భర్త తగ్గించుకోవాలి, భర్త కన్నా భార్య తగ్గించుకోవాలి, ఇరువురు తగ్గించుకోవాలి, ఇరువురు కూడా క్షమించమని అడగాలి, ఇరువురు కూడా ప్రేమలు చూపుకోవాలి, ఇరువురు మధ్య అది సమానంగా ముందుకు వెళుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మొట్టమొదటిగా ప్రేమించాలి, రెండవది ఆయన ఏం చేయాలి? నడిపించాలని చెప్పి ఉన్నాను నేను. అవునా? ఆయనే నడిపించాలి. ఆయనని ఒక మాట చదువుతాను. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారేమైనా నేర్చుకొన కోరిన ఎడల, అర్థమవుతుంది అందరికి? వారేమైనా నేర్చుకున్న కోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. అంటే ఆమె ఏది నేర్చుకోవాలన్నా, ఎలా ముందుకెళ్ళాలన్నా నడిపించాల్సింది ఎవరు? భర్త నడిపించాలి. నేను ఏదైనా వాక్యం విన్నా, మీరు ఎవరన్నా విని ఉంటుంటే నీకు ఏదైనా డౌట్ ఉంటే సంఘ కాపుల దగ్గర పోయి అడగడం కాదు, మొట్టమొదటి ఎవరిని అడగాలి? నీ భర్తను అడగాలి. ఇంకో విషయం ఏంటంటే భర్తలు కూడా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు మంచిగా చదువు వచ్చినా రాకపోయినా ఆత్మలో వాక్యం వింటారు కాబట్టి నీ భార్యకు నేర్పించే పరిస్థితుల్లో నీవు ఉండాలి, రావాలి. నీ భార్యకు ఏదైనా అర్థం కానిది ఉంటే నీవు వివరించగల పరిస్థితుల్లోకి నీవు రావాలి. యాక్చువల్లీ దట్స్ వాట్ నీవు భర్తగా చేయవలసినది. నువ్వు కేవలం డబ్బు తెచ్చిచ్చో, ఇంకేదో తెచ్చిచ్చో, ఏదో వస్త్రాలు ఇచ్చో కాదండి. ఆత్మీయంగా కానీ శరీరంగా కానీ నీవు నడిపిస్తూ ఉండాలి.
ఆత్మీయంగా శరీరకంగా ప్రేమించాలి, ఆత్మీయంగా శరీరకంగా నీవు నడిపించాలి. ఇంట్లో ఏమి చేయాలన్నా, బయట ఏమి చేయాలన్నా, ఎలా ఉండాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏం చేయాలన్నా నడిపించాలి. వాక్య విషయంలో కూడా నీవే నడిపించాలి. వారు ఇంట తమ తమ భర్తలను అడగవలెను. చాలాసార్లు చెప్తుంటారు, యవనస్తులైన వారు కానీ, పెళ్లి చేసుకునే వారు కానీ, పోయి అయిన వారే కానీ, నీ వాక్యం బాగా జాగ్రత్తగా, ఎందుకంటే ఇంట్లో నువ్వే నేర్పించాల్సింది వాక్యాన్ని. నీ భార్య నీ పిల్లలకు నేర్పిస్తాడు, నీవు నీ భార్యకు నేర్పించాలి. నీ సంఘ కాపరి నీకు నేర్పిస్తాడు, నీ సంఘ కాపరికి దేవుడు నేర్పిస్తాడు. అదొక నిచ్చెనలాగా ఉండాలి. దేవుడు, సంఘ కాపరి, భర్త, భార్య, పిల్లలు, ఒక కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో ఎవరున్నారు? దేవుడు కూడా కలిసి ఉన్నాడు ఆ కుటుంబ వ్యవస్థలో. నీ వాక్యం చేత నీ కుటుంబం కట్టబడుతుందంటే దేవుడు ఇస్తున్న మాటల ద్వారా. అంటే దేవుడు నీ కుటుంబాన్ని కడుచున్నాడు, దేవుడు నీ కుటుంబంలో భాగమై ఉన్నాడు. ఆయన దేవుడు, భర్త, భార్య, పిల్లలు. అలాగే ఒక భర్త అయిన వాడు, పెళ్లి చేసుకోవాలనుకున్న వారు, చేసుకున్న వారు ఎవరైనా సరే, వారు వాక్య విషయంలో అలాగే శరీరక విషయంలో నడిపించగలిగే పరిస్థితిలో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె డౌట్ వస్తే ఎవరు అడుగుతుందండి? పక్కింటోళ్ళకి అడగగా అడుగుతుందా? అడిగితే ఇల్లు ఊరుకుంటారా? ఊరుకోరుగా. కాబట్టి నిన్నే అడగాలి, నీవు చెప్పాలి, చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వాక్యంతో నేను అదే చెప్తున్నాను. నాకు చదువు రాదయ్యా, వాక్యం వింటున్నావా? దాన్ని జాగ్రత్త పట్టుకో. ఆదివారంలో మీటింగ్లలో వాక్యం వింటున్నావా? చదువు రాకపోయినా వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకో. నీ భార్య అడిగినప్పుడు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒకవేళ దేవుని ఆత్మ నీ మీద ఉంటే నీకు వాక్యం సరిగ్గా అర్థమవుతుంది, చెప్పాలి పరిస్థితిలో ఉంటావు. నీవు సువార్త చేయాలి. యాక్చువల్లీ సంఘంలో ఉన్న ప్రతి వారు సువార్త చేయ బద్దులై ఉన్నారు. సువార్త చేసే బద్దులైనప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అదే జ్ఞానం నీ భార్య నడిపించడానికి నువ్వు ఉపయోగించాలి. హల్లెలూయా. నీ భార్యకు నీవే ఇవ్వాలి. మూడవది, హల్లెలూయా. ఎందుకంటే ఎవరో ఇవ్వరు, ఇవ్వకూడదు కూడా. అవునా? ఎవరో ఇవ్వరు, ఇవ్వకూడదు కూడా. ఇస్తే నువ్వు ఊరుకో కూడా. కాబట్టి నీవే ప్రతిదీ సమకూర్చాలి. హల్లెలూయా. ఎవడైనా స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించబోయిన యెడల వాడు విశ్వాసం త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. మనం క్రీస్తు శరీరములకు అవయవములు ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా తన సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంఘాన్ని ఎలా పోషిస్తూ ఉన్నాడో, ఏమిచ్చి పోషిస్తూ ఉన్నాడో, ఎలాగ సంరక్షిస్తూ ఉన్నాడో, భర్త కూడా భార్యను అలాగనే ఇచ్చి పోషించి సంరక్షించాలి. దేవుడు సగ కాపరి భర్తను, భర్త భార్యను, భార్య పిల్లలను అలా అలాగనే ఒక స్టెప్ అలాగా వస్తూ ఉంది. ఒకరినొకరు సంరక్షించాలి. అక్కడ దేవుడు లేకపోతే నీ సంఘ కాపరి పాడైపోతాడు, నీ సంఘ కాపరి లేకపోతే భర్త పాడైపోతాడు, భర్త లేకపోతే భార్య పాడైపోతుంది, భార్య లేకపోతే పిల్లలు పాడైపోతారు. అంతే. ఆ నిరీక్షణ అనేది అలాగే సెపరేట్ కావాలి. ఖచ్చితంగా అలాగే కుటుంబాలు కట్టుకోవాలి. నీవే నీ భార్యను పోషించాలి, నీవే సమకూర్చాలి. చాలాసార్లు పెళ్లి చేసుకునేటప్పుడు అడుగుతారు, నీ భార్య ఎలా పోషిస్తావు? నీకేం ఉద్యోగం ఉంది? పెళ్ళైన తర్వాత నీ భార్య సంపాదన ఆధారపడతావా? పనికి పంపిస్తావా? వాస్తవానికి తన భార్యను పోషించగలిగిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి ఆయన. అలా లేకుండా ఏదో పెళ్లి చేసుకున్నాము, నా భార్యకు ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నాడు, కలెక్టర్ జాబ్ ఉందని ఒకడు, ఇంకెక్కడో పని చేస్తున్నాడు ఇంకొకడు, ఆయన భక్తి వచ్చని తిరుగుకుంటూ ఉండవచ్చని. లేదండి ఈ లోకం ఏమంటుంది తెలుసా? ఎన్నో కూర్చొని తింటావు. లోకం ఏమంటుంది? చేతగా నోడి అంటారు వాళ్ళు. నువ్వేం చేయాలి? నీవు సంపాదించి, నీవు కష్టపడి నీ భార్యని ఇంటిలోనే ఉంచి నువ్వు పోషించాలి ఆమెని. ఎందుకో ఇందాక ఎవరి స్త్రీల గురించి ఒక మాట చదివించాడు. ఏమన్నా అక్కడ ఎవరి స్త్రీలు తమ ఇంటనే ఉండి పని చేసుకొనొచ్చు, అపోదికి అవకాశం ఇవ్వకుండా. వాళ్ళు బయటికి పంపించడంలో గొప్పతనం లేదండి, వారు ఇంట్లోనే ఉంచి చాలా జాగ్రత్తగా చూసుకోవడంలోనే నీ గొప్పతనం దాగుతుంది. వచ్చేది నేనంటాను, భార్య సంపాదన ఆధారపడితే ఎట్లా? నాకు అర్థం కాదు. భార్య సంపాదించకపోతే కుటుంబం నాశనమేనా? అందుకే భర్త కష్టపడాలి, సంపాదించాలి.
భర్త తీసుకొని రావాలి, భర్త పోషించాలి. ఏమైనా హల్లెలూయా. అందుకే క్రీస్తు వాక్యం చేత దేవుడు క్రీస్తు ఎప్పటికప్పుడు వాక్యం చేత పోషిస్తూ ఉన్నాడు. ఆయన సంఘము బలహీనపడకుండా, సంఘం ఉచితంగా ఉండాలని, సంఘం ఆరోగ్యంగా ఉండాలని, సంఘమును ప్రేమించి ఎప్పటికప్పుడు నూతన ప్రత్యక్షత చేత, నూతన ఆహారం చేత, నూతన భోజనం చేత బలంగా సంఘం ఉండాలని, తన భార్య ఆరోగ్యంగా శాంతి సమాధానంగా ఉండాలని ఎప్పటికప్పుడు ఆయన పోషిస్తూ ఉన్నాడు మంచి ఆశీర్వాదం చేత. ఏంటి భార్య సంపాదించి తీసుకుని వచ్చేలో అధికార మార్పిడి మళ్ళా జరుగుతుంది. ఆమె సంపాదించుకొచ్చింది కాబట్టి ఆమె చెట్టు ఎక్కుతుంది. ఎంత పెద్ద చెట్టు ఉంటే అంత చెట్టు కూర్చుంటుంది అక్కడ. నువ్వు సంపాదించడం లేదు కాబట్టి నువ్వు ఆల్రెడీ వీక్ అయిపోయావు, నీ పని అయిపోయింది. ఆటోమేటిక్గా ఆమె చెప్పింది వింటూ ఉంటావు నేను. వాక్యం ఏమో భర్తల మీద అధికారం చేయొద్దు, పురుషుల మీద అధికారం చేయొద్దు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. అధికారం చేయొద్దు, భార్యలు భర్తల మీద అధికారం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో భర్త ఒకటి చెప్తే సరిగా లేదు, అలాగా లేదు, నేను చెప్తున్నాను కదా లేదు లేదంటే నీవెవరు చెప్పడానికి? ఒకవేళ భర్త కన్నా నీకు జ్ఞానం ఎక్కువ ఉన్నా నువ్వు ఏ పద్ధతిలో చేయాలి ఆ పద్ధతిలో చేయాలి. అధికారం చేయడానికి వీల్లేదండి పరిస్థితుల్లో. నీ భర్తకు నువ్వు లోపడవలసినదే. ఆమె లోపడాలంటే భర్త పోషించాలి చాలా జాగ్రత్తగా. భర్త భార్య డోర్ దాటకుండా చూసుకోవాలి. భర్త భార్య బయటకు వెళ్ళి ఈ లోక విషయాలు నేర్చుకోకుండా వాక్యము విషయాలతోనే సరిపెట్టుకున్నాక నీవు ఆమెను కాపాడాలి అక్కడ. అందుకే వాటి సమస్యని పోషించి సంరక్షించాలి. సరిగా పోషించి సరిగా సంరక్షించాలి. ఆమేన్. నా భార్య అంటే నీకు కొద్దిగా ఇచ్చేసింటే ఇప్పటికి డాక్టరే కూర్చునేదాన్ని, డాక్టరే కూర్చునేదాన్ని. నేను వదిలేసాను, అవసరం లేదు. నేను చెప్పాను ఇంట్లో ఉండు, ప్రార్థన చేయి. నేను సంఘాన్ని నడిపిస్తున్నాను, ఆత్మలను కాపాడుతున్నాను, నువ్వు కేవలం ప్రార్థన చేయి, ఇంట్లో ఉండు. ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు. రీసెంట్గా మా ఇన్కమ్ అంతా లెక్క చేసుకొని ఇంత ఉంది కదా మనకు ఓకేనా, ఎట్లా బతికేస్తామా? నా భార్య ఒకటే మాట అనేది, ఎంత ఉంటే దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి బతికేద్దాం, దట్స్ ఫైన్. నువ్వు సంపాదించి ఇంకా కానీ లేదు నేను పోయి సంపాదిస్తాను కానీ అనలే. ఆమె అన్నమాట ఏంటంటే ఎంత ఉంటే అందులోనే అడ్జస్ట్ అయిపోదాం, దాంట్లోనే బతికేస్తాం. నా పిల్లలు కూడా అదే మాట అన్నారు, డాడీ ఎంత ఉంటే అందులో మేము అడ్జస్ట్ అవుతాం డాడీ. సెట్ అయిపోయారు, ఫ్యామిలీ అలాగే సెట్ అయిపోవాలని వాక్యం సెలవిస్తామని. మేము చాలా చదువు చదివి ఉండవచ్చు, ఎంబీఏ చేసి ఉండవచ్చు, బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఉండవచ్చు. సంపాదించి భర్త మీద అధికారం చేయడానికి కాదని. ఏమన్నాడంటే బ్రదర్ ఏమన్నాడంటే, ఒకవేళ నీ భర్త అప్పుల పాలై కుటుంబాన్ని సరిగా నడిపించలేక అప్పుల పాలై క్లిష్ట పరిస్థితిలో ఉంటే నువ్వు కొద్దిగా సహాయం చేయడానికి నువ్వు సంపాదించి ఇవ్వచ్చు అని అన్నాడు. ఇప్పుడు ఈ కారణం పడుకొని ఏమైంది, ఆయన ఎప్పుడు అప్పుల్లోనే ఉంటాడు, ఇది చేస్తూనే ఉండాలి. అది దేవుడు ఇది అవ్వదు. ఇప్పుడు ఏమైంది, సపోజ్ చెప్తారు ఒక బండి కొన్నారు, దానికి అప్పాయింది పని చేయాలి, ఇది అయిపోగానే ఇంకో బండి కట్టావు అయినా ఇక నువ్వు కొంటానేమో అవి చేస్తానే ఉంటుంది, నీ బతకాలను అయిపోయింది ఇక్కడే. అర్థమవుతుందా? ఏమే బాగా సీరియస్ చూస్తున్నారు, ఈయన ఇట్లా దుమ్ము దొరుకుతున్నాడు. నేగా దొరుకుతుంది, వాక్యం దొరుకుతాం, వాక్యం దొరుకుతా ఉంది. భార్యలు లోపడవలసింది, నేను ఒప్పుకోరు ఎన్ని పరిస్థితులు. వాక్యం కూడా ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. అనగదొక్కేస్తున్న భార్య లేదు, ప్రేమించమని చెప్తాను భార్య దగ్గర. అనగదొక్కమని ఎవరు చెప్తారు? ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదా, భార్యను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. నీ ప్రాణం కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించు. ఎందుకంటే క్రీస్తు కూడా సంఘం అలాగే ప్రేమించాడు. ఆయన తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, తన ప్రాణం పెట్టనంతగా ప్రేమించాడు. నీవు నీ భార్యను అలాగే ప్రేమించాలి. నీ ప్రాణం పెట్టనంతగా నీ భార్యను ప్రేమించే పరిస్థితిలో ఆ మీద ఒక్క దెబ్బ పడకూడదు, నీ చేయకూడదు. నువ్వు మొనగాడే కాదు చేయొద్దు, మొగాడే కాదు నువ్వు చేయొద్దు. అక్కడ నీ భార్య మీద చాతకాని వాడవు, చాతకాని దెబ్బవు. నీకు దమ్ము ఉంటే బసార్లో పోయి నడి చౌరస్తలో 10 మంది నొలి పెట్టుకుంటారు, మొనగాడు అనుకుంటారు. ఇంట్లో నీ భార్య మీద నీ కోపం, అమ్మ ఇలా ఆడుకొని
పెడుతున్నాడు మమ్మల్ని చౌరస్తాలకి తుక్కు తనే తిరిగాడు. ఎందుకు ఆమె పోతే కింద పడే స్తప్తారు అక్కడ. ఈడ ఇవేమన్నది కాబట్టి నీ ఇష్టానుసారంగా చేస్తా ఉంటారు. భార్యని చేయలేదామండి. వాక్యం ఆమె బలహీనురాలైన గజమని ఆమెను ప్రేమించి సంరక్షించి కాపాడుకుంటూ, బలహీనమైనది చిన్నగా అంటే ఏం చేస్తుంది, ప్రేమించాలి. ఏమైనా హల్లెలూయా. సమయం ఎక్కువ లేదు, నేను కొద్దిగా షార్ట్లో వెళ్తున్నాను. టక 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 క్షమించండి, తెలుసుకోవడం కలుగుతాక చాలా విషయాలు మాట్లాడుకోవడానికి, కానీ నేను షార్ట్ చేసి వెళ్తున్నాను ముందుకి. హల్లెలూయా. భర్త ఈ 3 విషయాలు చేయాలి. అందరూ ఒకసారి గట్టిగా చెప్తారు. ఏం చేయాలి? అయ్యా నువ్వు చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి. అందరూ ఒకటి ప్రేమించాలి, రెండవది నడిపించాలి, మూడవది ఇవ్వాలి, అంటే పోషించి సంరక్షించాలి నీవే. హల్లెలూయా. మరి అన్ని ఆమెకేనా ఆయనకేనంటే ఆమె కూడా ఉన్నాయి, ఆమె కూడా ఉన్నాయి. ఆమె కూడా ఒక 3 పాటలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిది ఆమె హెల్ప్, సహాయం చేయాలి వాళ్ళకి. హల్లెలూయా. రెండవదిగా ఆమె మేనేజ్ చేయాలి, విషయాలను మేనేజ్ చేయాలి. మూడవదిగా సబ్మిట్, లోబడాలి. హెల్ప్. ఒక మాట చెప్పండి, మొట్టమొదటిగా దేవుడు ఆదాముకు అవ్వను దేని కొరకు ఇచ్చాడు? అంతేనా? ఇంకేమైనా రాశాడా అక్కడ? ఎవరు రాశాడా? ఏం సహాయం చేయడానికి? నేను అది కూడా క్లియర్గా చెప్తాను. నేను సహాయం చేయాలంటే మరి ఉద్యోగం చేసి సంపాదించాలని సహాయం కాదు. ఏం సహాయం? ఆయన పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తాడు కాబట్టి ఆయన తనంత తన వంట చేసుకోలేదు కాబట్టి నువ్వేం చేయాలి? వంట చేసి పెట్టి సహాయం చేయాలి, ఇలాగ సహాయం చేయాలి. ఆయన వెళ్ళి పనులు చేసుకుని వస్తాడు, అలసిపోయి ఉంటాడు కాబట్టి రాత్రి రాగానే భోజనం పెట్టి సహాయం చేయాలి. ఆయన బిజీగా ఉంటున్నాడు కాబట్టి తన అవసరాలు నువ్వే చేయాలి. కానీ బట్టలు ఉతుకుతావో లేదు నీకు ఏం చేస్తావో, ఆయనకి ఎలాంటి సహాయం చేస్తావో, మొత్తానికి సాటి అయిన సహాయము, సాటి అయిన సహాయము. ఎంతో మంది స్త్రీలు ఉన్నారండి, ఘనమైన స్త్రీలు ఉన్నారు. ఎంత కష్టమైన ఓర్చుకొని, ఇంటిలో ఎంత కష్టమైన ఓర్చుకొని పనిచేస్తూ, తన భర్త ఇంటికి వచ్చే లోపు ఇల్లు చక్కగా దిద్ది అన్ని చక్కగా చేసి మంచి వంట తయారు చేసి పెట్టి ఇంటికి రాగానే హ్యాపీగా ఆయన లోపల తీసుకొని కలిసి భోజనం చేసి చక్కగా జీవించాలని ఎంతమంది ఉన్నారు? అలాగే చేయాలి. నీవు ఆయనకు సహకారముగా ఉండాలి. రెండవదిగా చూడండి, కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు, మేనేజింగ్ ద హోమ్, హౌస్, ఫ్యామిలీ. అదవుతుందా? ఎవరు చేయాలంటే గృహ పరిపాలన? ఎవరు చేయాలి చెప్పండి? స్త్రీలు చేయాలి గృహ పరిపాలన. భర్త బయటికి వెళ్తాడు, పనులు చేస్తాడు, సంపాదించుకొని వస్తాడు. ఇంట్లో నడిపేది ఎవరు? పగలంతా ఎవరు నడపాలి? చెప్పండి, ఎవరు నడపాలి? భార్య. మీకు ఒక విషయం చెప్పినా, నేను నా పర్సనల్ విషయం. నా ఫోన్లో నా భార్య ఫోన్ నంబర్ ఏం ఫీడ్ అయి ఉంటుందో చెప్పండి, ఎవరు నాకు వేసేసి. ఎవరు అక్కడ చెప్పింది? నువ్వు చూసావు కాబట్టి నీకు తెలుసుగా. బ్రదర్ కూడా ఈరోజు చూసినట్టు ఇక్కడ హోమ్ మినిస్టర్. నేను ఎప్పుడు ఫీడ్ అయింది తెలుసా? పెళ్ళి అయినప్పుడు ఫీడ్ అయింది. అది ఇప్పుడు దాకా అలాగే ఉంది. 17 సంవత్సరాలైంది ఆమె హోమ్ మినిస్టర్ అని ఫీడ్ అయ్యి, ఇప్పుడు దాకా అదే ఉంది, ఇంకా మార్చలేదు. నేను ఫోన్ చేంజ్ చేస్తే కాంటాక్ట్స్ అన్ని దీంట్లో షిఫ్ట్ చేస్తాను, అదే వస్తుంది హోమ్ మినిస్టర్. ఇప్పటిదాకా అదే ఉంది. ఎందుకు? ఆమె నా ఇంటికి మంత్రి యాక్చువల్. ఆమె మేనేజ్ చేస్తుంది. నేను ఇంట్లో ఏం మేనేజ్, నేను యథార్థంగా చెప్తున్నా మీ ముందు నిలబడి పిలిపిస్తాను. నా ఇంట్లో నేను ఏం మేనేజ్ చేయను, అవసరాలకు డబ్బులు ఇస్తాను నేను అంతే. ఆమె మేనేజ్ చేసుకుంటుందండి. అలాగే ఉండాలి. నీవేం చేయాలి? మొట్టమొదటిగా నీ భర్తకు సహకారంగా ఉండాలి. రెండవదిగా నువ్వు ఇంటిని మేనేజ్ చేసుకోవాలి, నీ పిల్లల్ని మేనేజ్ చేయాలి, వాళ్ళ చదువులు మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ అవసరాలు మేనేజ్ చేయాలి, వారికి బుద్ధులు చెప్పాలి. జ్ఞానం ఏమన్నాడు? తల్లి ఏమన్నాడు? కుటుంబానికి, పిల్లలకి 5వ సువార్త ఆమె. అనగా సువార్త అంటే ఏమిటి? ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విషయాలన్నింటినీ ఇంత ఆమె ఏం చేస్తూ ఉండాలి? పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి ప్రతి దినమున. ఇప్పుడు గమనించండి, ఏమైంది? దేవుడు సంఘ కాపరి, భర్త, భార్య, పిల్లలు ఒకరిని ఒకరు నేర్పించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్ళదని, పై నుంచి కిందికే వస్తుంది యాక్చువల్లీ.
పిల్లలు తల్లికి తల్లి, భర్తకి భర్త, సంఘ కాపురం దేవుడికి నేర్పించగలండి. అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిందే. రివర్స్ లో వెళ్ళలేదు. అది రివర్స్ లో వెళ్తే మనం దేవుడికి నేర్పించేంత సీన్ మనకు లేదు. కానీ దేవుడి ఎదురు నుంచే మనం తీసుకొని నేర్చుకోవాలి. అది పిల్లల దాకా రావాలి. అలాగున ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలని కని వారికి ఇంట్లో మేనేజ్ చేస్తూ, నేను చెప్పిన మొట్టమొదటిది హెల్ప్ గా ఉండాలి, రెండోది మేనేజ్ చేస్తూ ఉండాలి విషయాలు. హల్లెలూయా. గృహ పరిపాలన జరిగించు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచు ఉన్నాను. మూడవ విషయం సబ్మిట్. ఏంటి? లోబడము భర్తలకి. ఈ విషయానికి వస్తే చాలా ఉందండి లోబడంలో. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తల శిశువులను ప్రేమించేవారును. ఎవరినట? నేను ఒక కఠినమైన మాట చెప్పబోతున్నాను ఇప్పుడు, జాగ్రత్త వినండి. ఏమంట? విన్నారా? ఇక్కడ చదవాలి ఈ మాటని. కదా పెళ్ళిళ్ళు అయితేనే చదువుతామా ఈ మాటలు? ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడే ఈ మాటలు చదవడమా? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. ప్రధానం ఒక కొటేషన్ అంటాడు, నేను ఈరోజు అది కోట్ అవసరం లేదండి, దానికి తీసేసాను. ఆయన అంటాడు, ఒకవేళ తన భర్త యొక్క పిల్లలకు ఆమె బాధ్యత వహించినట్టయితే ఆయనతో నివాసం చేయడానికి ఆమెకు హక్కు లేదంటాడు. హక్కు లేదు ఆమెకి ఆయనతో నివాసం చేయడానికి. కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక స్త్రీ ఒక భర్త ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటున్నప్పుడు దేని కొరకు చేసుకుంటుంది తెలుసా? ఆయన కొరకు, ఆయన పిల్లల కొరకు, ఆయన సమస్తం కొరకే పెళ్లి చేసుకుంటా ఉన్నది. ఆయన అర్థమవుతుందా? ఆయన పిల్లలని ఈమె కనడానికి పెళ్లి చేసుకుంటా ఉంది. యాక్చువల్లీ అధికారం చేయడానికి కాదు, ఆయన కుటుంబాన్ని కట్టడానికి. ఏమయ్యా మరి అంత పురుషులకి ఉంటే స్త్రీలకు ఏమి లేదా? ఎందుకు లేదు? ఆమె ఆయనలో భాగమైంది, ఆమె కొరకే చేసుకుంటా ఉంది. అంతా కూడా తనకు గౌరవం వచ్చినట్టుగా చేసుకుంటా ఉన్నది ఆయన. ఏమే ఆ కోడ్ నేను తీసేసాను. యాక్చువల్లీ ఈరోజు అవసరం లేదనమాట. తర్వాత నేను బ్రదర్కి ఇస్తాను, దాన్ని తీసిన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్వస్థపతి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారిని ఇంట వాళ్ళని బుద్ధి చెప్పొచ్చు. ఇలా ఉండండి సరిపోతుంది మా స్త్రీలు. దట్స్ ఫైన్. చాలా సంతోషం ఉంటాయి. అక్కడతో ఆగిపోండి. ఇంకా ఇంట ఉండి పని చేసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను, ఎక్కడట? ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. ఏ విషయంలో లోబడాలట? చెప్పండి. ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఈ విషయం ఆ విషయం లేదు, ప్రతి విషయంలో మీరు లోబడాలి. వాక్య విషయంలో తప్ప అన్ని విషయాలను లోపడాలి. ఒకవేళ నీ భర్త లేదు, నువ్వు సంఘానికి వెళ్ళకూడదు అని అన్నాడు అనుకో, ఏమంటారు, నీ యొక్క వివాహ జీవితం పాడే అవకాశం వచ్చినప్పుడు అనుకో, నీవేడు ఇందాక ఒక మాట చదివించాను, వివేచన ద్వారా అది స్థిరపరచబడుతుందట. అక్కడ అంటే నువ్వు అక్కడ ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయాలి. అక్కడ ఒకవేళ ఎలా వద్దంటున్నాడు, ఎందుకు వద్దంటున్నాడు, ఎన్ని రోజులు వద్దంటున్నాడు, కొన్ని రోజులు ఆగైనా సరే మొత్తానికి దానిని జయించి నువ్వు సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. వాక్య విషయంలో తప్ప ప్రతి విషయంలో నువ్వు భర్తకు లోబడాలి. యాక్చువల్లీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుని సంఘానికి వెళ్ళొద్దన్నాడు మా ఆయన, నేను వెళ్ళానంటే అలా కాదు. అది రక్షణ ఇట్స్ యువర్ ఇండివిజువల్ అఫైర్ అన్నాడు. సాల్వేషన్ ఈజ్ యువర్ ఇండివిజువల్ అఫైర్ విత్ గాడ్. రక్షణ నీకు నీ దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. అది దానికి నీ భర్తకు సంబంధం లేదు, దానికి నీ భార్యకు సంబంధం లేదు. విడివిడిగానే మీరు దేవుడితో ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. అలాంటప్పుడు భర్త భార్య మీద అధికారం చేయకూడదు, భార్య భర్త మీద అధికారం చేయకూడదు. సంఘ విషయమై, ఆత్మీయ విషయమై, వాక్య విషయమై, కేవలం శారీరక విషయమై మాత్రమే వారు అధికారం చేయబద్దులైనారు. సంఘము క్రీస్తులకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలను. హల్లెలూయా.
ప్రతి విషయములోనూ లోబడవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమోస్ గారు జాగ్రత్త వినండి. తప్పుగా అర్థం చేసుకుని రేపు నాడు సందర్భ గోపాకి చెప్పారు ప్రతి విషయం అని. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మీరు అలా చేయరని నేను అనుకుంటున్నాను. వాక్య జ్ఞానం కలిగిన వారు, వర్తమానంలో ఉన్నవారు ఏమే చక్కగా చేస్తారని మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? నువ్వు లోపడాలట. ఒక వాక్యం చదువుతాను, జాగ్రత్త వినండి. కుమారి ఆలకించుము, ఆలకించి చెవి యొక్కుము, నీ స్వచనమును నీ తండ్రి ఇచ్చిని మరువము. ఏమంటారు వాక్యం? ఇక్కడ వచ్చిందండి అసలు సమస్య, వివాహ జీవితాలు. ఇక్కడ వచ్చింది అసలు సమస్య. ఆ అంటే మా అన్న, ఆ అంటే మా చెల్లె, ఆ అంటే మా అక్క, మా నాయన, మా నాయన మా అమ్మ పట్టించుకోవాలి. నేను పెళ్ళి చేసుకున్నాం, పెళ్లి చేసుకున్న వాళ్ళే పట్టించుకోవాల్సింది. అవునండి, వాస్తవం అది. ఎవరు బాధ్యతలు వరకు ఉన్నాయి. అందుకే వివేచనతో సంసారం చేయాలి. నేను చెప్తున్నాను అదే విషయాన్ని. వివేచనతో కుటుంబ జీవితాన్ని నడపాలి. వాక్యం సెలవిస్తుంది, నీ స్వచనమును నీ తండ్రి ఇంటిని మరుము. రిపుక ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటారు తండ్రి ఇంటిని? ఎవరు చెప్పగలుగుతారా? నీ వాంటి నీ పక్కనే ఉంది కాబట్టి వారం కోసం ఉంటారు ఈ తండ్రి దగ్గరికి. రిపుక సంగతి అయింది. ఏమమ్మా పోతావా? పోతా డాడీ. ఓకే, ఉండలేకి ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కలుసుకుందో ఏమో, పెళ్లి స్థానాలు ఎక్కడ పోయినాయో, పెళ్లి ఎక్కడ పోయిందో, ఏది ఎక్కడ పోయిందో, ఏం జరిగిందో. మా అమ్మ దగ్గర పోతానని కానీ, మా నాయన దగ్గర పోతానని కానీ అయిపోయి పోయిందంటే ఇక అయిపోయా. నాకు తెలిసినంత మటుకు ఆమె ఎక్కడ పోయిందో కూడా తెలియదు ఆమెకి. మళ్ళీ రిటర్న్ పోవడానికి దారి కూడా తెలియదు ఆమెకి. యాక్చువల్లీ ఆ రోజు ఈ రోడ్లు లేవు, ఈ గూగుల్ అసలుకే లేదు. ఆ రోజున అడ్రస్ కొట్టుకొని పలానా ఊరు కొట్టుకొని వెళ్ళిపోతాను. ఏం లేదు ఆ రోజున. రోడ్లు లేవు, ఒంటరి మీద ప్రయాణం. ఆ ఇజ్రాయెల్, ఆ దేశాలని ఎడారి దేశాలు, ఎటు చూసినా ఇసుకనే. ఏ దారి వచ్చినా ఎడిపోయినా తెలియదు. మీరందరూ అప్పుడు కొట్టాల్సింది యాక్చువల్లీ. ఇప్పుడు బస్సులు వచ్చే, గూగుల్ వచ్చే, కార్లు వచ్చే, బైకులు వచ్చే, గూగుల్ ఫోన్ బట్టి కొడితే ఆటో వచ్చే, కారు వచ్చే. ఎక్కువ వరకు ఆడ ఆయన ఉన్నాడు, మీరు కట్టుకొని ఏం కావాలి, రాత్రికి ఏం తినాలి, ఆడికి వండుకోనికి రాదే. పాప బట్టలు కూడా ఉత్తుకోనికి రాదే. అలా చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదు పనిచేసే వాళ్ళు కూడా, బట్టలు ఉతికేవారు ఉన్నారు, వంట చేసేవారు ఉన్నారు. ఏమే చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి దైవ సేవలో చాలా మందికి వంటలు కూడా చదువుకుంటున్నాను. ఎందుకంటే చేసి ప్రేమించే వారిగా ఉన్నారు, భార్య ప్రేమించే వారిగా ఉన్నారు. నేను చేస్తాను కదా, చాయ్ పెడతాను నా భార్య దొరికి, కాఫీ టీ పెడతాను. నేను పెట్టే టీ అంటే నా భార్యకి చాలా ఇష్టం. మా పిల్లల సాక్ష్యం, నేను పెట్టే టీ తాగకుండా పనికి పోదాను. పని చేయదు, ఇంట్లో పని చేయదు, ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ సాక్ష్యం ఏముంది, ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. చాయ్ పెట్టండి కొద్దిగా, ఎందుకంటే నేను చక్కగా పెడతాను చాయ్. నాకు తెలుసు, చక్కగా పెడతాను కూడా. నేను నేర్చుకున్నాను పెట్టి పెట్టి పెట్టి. మీరు కూడా ఈసారి వస్తే పెట్టిస్తాను. నేను వాస్తవం చెప్తున్నాను, రావడానికి వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏమైనా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే చెప్పుకుంటా చాయ్ ఏముంది ఒకటి ఏదో సర్లే. దేవుని స్తోత్రం కలిగి కాక చాలా విషయాలు చేస్తుంటాను నేను. దేవుని స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. చూడండి, రిబ్కా పోయిందంటే అదే వాక్య సెలవిస్తుంది, నీ తండ్రి ఇంటిని మరొము, నీ ఊరు పేరేదో మర్చిపో దయచేసి. మరలానే పోతా, నా అన్న, నా అక్క, నా చెల్లె. వచ్చింది సమస్య అక్కడే. ఎట్లా ఉంటారు కొంతమంది స్త్రీలు అంటే, భర్తలు చేసి పెట్టినా కష్టం కానీ వాళ్ళ అన్న వచ్చినా తమ్ముడు వచ్చినా ఇక ఉరుకులు చేస్తూ ఉంటారు కదా. లేదండి, అందరికన్నా ఎక్కువ కానీ ఎవరు ప్రేమించాలో తెలుసా? చెప్పండి చెప్పండి. నీ భర్తను ప్రేమించాలి నీవు అందరికన్నా ఎక్కువగా. ఆ తర్వాత ఎవరైనా, ఆ తర్వాత ఏదైనా సరే. ఈవెన్ నీకు నీ భర్తకు మధ్య నీ పిల్లలు కూడా అడ్డు రాకూడదు. యాక్చువల్లీ ఆ వివాహ బంధం అనేది అలాంటిది. ఎవరు అడ్డు
భాషలో మాట్లాడేది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువై భర్తతో గొడవలు పడేంత వచ్చిందంటే నీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నీకు నీ భర్త మధ్య వస్తున్నారు, వాళ్ళు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనుషులు విడకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? నెమ్మదిగా పక్కకు తప్పుకోవాలి, వారు సరిగా జీవించాలని. వివాహ జీవితంలో ఎవరు అడ్డు రాకూడదండి, ఎవరు అడ్డు రాకూడదు. నీ తండ్రి ఇంటిని మరువము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము, అతనిని ఇష్టపడము, అతని కనుక ఉండుము, అతను నీ అందాన్ని కోరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక్కొక్కరిని పెళ్లి చేసుకున్నప్పుడు అందం కొరకు పెళ్లి చేసుకోదండి, మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకునే వారు ఇక్కడ. మన వాక్యం ఏంటంటే అందం రేపు నాడు పాడైపోతుంది. ఏం చేస్తారు అప్పుడు? లేదంటే ఈ రోజుకైనా నీ అందం పాడైనా సరే నా భార్యని ప్రేమించి సంసారాలు చేస్తున్నారు వారు, వివాహ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తర్వాత ఏమిటి? వారు ప్రేమిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అంటే నువ్వేం చేయాలి? నిన్ను అలా ప్రేమిస్తూ ఉన్నాడు, నీ సౌందర్యాన్ని కోరినవాడు, నీ రాజు, ఆయనకి నమస్కరించుము. నీ తండ్రి ఇచ్చింది, తల్లి ఇచ్చింది, నీ అన్నదమ్ములను అందరినీ మరువము. నీ మొట్టమొదటి బాధ్యత నీ భర్తకి, తర్వాత ఇంకెవరికైనా. నీ మొట్టమొదటి బాధ్యత నీ భార్యకి, తర్వాత ఇంకెవరికైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట అన్నాడు, if God would give a man anything better than salvation, he would give him a wife. దేవుడు రక్షణ తర్వాత ఇంకా మంచి విషయాన్ని ఏదైనా ఇవ్వగలుగుతాడు ఆయనకంటే ఒక భార్యని ఇస్తూ ఉన్నాడట. అంటే రక్షణ తర్వాత అంత విలువైనది ఒక భార్య. ఆ విషయాన్ని కొన్నిసార్లు భర్త మరుస్తున్నాడు, భార్యలో మరుస్తుంది ఆ విషయాలు. నీకు ఎంత విలువైనది అనుకో. నీ వలన ఆయన ఎంత ఆశీర్వదించబడతాడు, నీ వలన ఆయన ఎంత మేలు పొందుకుంటాడు, నీ వలన ఆయన ఆత్మీయంగా ఎంత ఎదుగుతాడు, నువ్వు మర్చిపోతున్నావు దానిని. ఆమె వల్ల నీకు ఎంత ఆశీర్వదించబడుతున్నావు, ఆమె వల్ల నీ ఆత్మీయ జీవితం ఎంత బాగుపడుతుందో అది కూడా నువ్వు మరుస్తున్నావు. యాక్చువల్లీ ఇట్స్ వైస్ వర్సా. ఇద్దరు కూడా ఎదురుకొదురుగా ఆలోచించాల్సిన విషయాలు అవి. ఒక్కరి మీద కాదు పెట్టేది ఆ విషయాలని. హల్లెలూయా. You are bound as long as you live to one another. జీవించినంత కాలము ఒకరికి ఒకరు బద్ధులై ఉన్నారు. What God joins on earth joins in heaven also. దేవుడు జతపరిచింది ఇక్కడ పరలోకంలో కూడా జతపరచబడుతుంది అక్కడ. అంటే ఈ రోజు ఇక్కడ వివాహం చేసుకునబడిన వారు పరలోకంలో కూడా వారి వివాహం జరుగుతా ఉన్నది అక్కడ. అందుకే ధర్మశాస్త్రంలో జరిగిన కార్యాలు అవి ఛాయలే, కానీ నిజమైన ముందు రాబోవచ్చు ఉన్నాయి, నిజమైన పరలోకంలో ఉండబోవచ్చు ఉన్నాయి. ఛాయలు మాత్రం ఇక్కడ జరగవచ్చు ఉన్నాయి. ఏదైనా త్వరలో జరిగింది కూడా ఒక ఛాయలే. ఆ తర్వాత జరుగుతున్న పెళ్లిళ్ళన్నీ ఛాయలే. అసలైన పెళ్లి ఒకటి ఉండబోతున్నది, దాని కొరకు కార్యాలు జరగవచ్చు ఉన్నాయి. నీ పెళ్లి కూడా పెద్దవి దినమున ఒక ఛాయగా పెళ్లి చేసుకుంటూ ఉన్నాం మనం. కేవలం ఒక ఛాయ మాత్రం నీ పెళ్లి. నువ్వు పెళ్లి చేసుకున్న మాత్రం లోక కళ్యాణం అయితేగా. నీ పెళ్లి చేసుకుని నీ పక్కన కూడా ఏం మేలు జరుగుతలేదుగా నీకే. అంటే కేవలం ఛాయలుగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇంకొన్ని మంచి ముఖ్యమైన విషయాలు ముందుకున్నాయి. నాకు కొద్దిసేపు మీరు ఓర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకుని వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఆమేన్. ఇక పైన వారు ఇద్దరు శరీరం కాదు, ఏక శరీరమగుదురు. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా విషయాల్లో నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను సమయం లేనందువలన. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఆమేన్. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడదు. ఈ రోజున మనుషులు మీ వివాహాన్ని చేసి ఉన్నారు, కానీ అది స్థిరపరచబడడం మీ వివేచన మీద ఆధారపడి ఉన్నది. వివేచన అంటే ఎలా? ఎందుకు కొన్నిసార్లు ఆ అర్థం చేసుకునే మనస్సు లేనందువల్లనే ఆ కుటుంబం పాడైపోతుంది, ఆ పెళ్లి పాడైపోతుంది. వై? వివేచన లేక. ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అనే వివేచన లేక, అర్థం చేసుకునే మనసు లేక, వాక్యానికి లోబడే తత్వం లేక. క్లియర్ గా రాబడుతుంది. ఒక ఇల్లు కట్టబడుతుంది, ఒక సంసారం కట్టబడుతుంది, ఒక వివాహం జరిపించబడుతుంది. అవన్నీ జ్ఞానం చేత జరిపించబడతాయి. వివాహం ఎలా చేయాలనే జ్ఞానం నాకు తెలుసుకున్నాను కాబట్టి ఆ వివాహం జరిగిస్తూ ఉన్నాను నేను. కానీ అది స్థిరపరచబడాలంటే, అది అల్లకాలం బాగా ఉండాలంటే, మరణం వరకు ఒక మంచి జీవితం, ఆ వివాహ జీవితం జరగాలంటే కేవలం వివేచన ద్వారా మాత్రమే స్థిరపరచబడుతుంది. అది
జ్ఞానంతో పెళ్లి చేస్తారు. వివేచన మీకు కావాలి. పెళ్లి చేసుకున్న వారిలో వివేచన ఉండాలి. ఆ వివేచన ద్వారానే అది స్థిరపరచబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వరుడు ఒక వధువుని ఎన్నుకుంటూ ఉన్నాడు. అవునా? ఒక వరుడు ఒక వధువుని ఎన్నుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, చాలా చోట్లకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తాడు, ఆమె అందంగా ఉందా లేదా అని చూస్తాడు. ఏమే ఆమె అందంగా ఉందా లేదా అని చూస్తాడు. ఆమె ఎలా సిద్ధపడుతుందని చూస్తాడు. తన ఇంటిని ఆయన గమనిస్తాడు. ఆమె ఇల్లు ఎలా ఉన్నది. ఏంటంటే పెళ్లి చూపులో పోయినప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిని చూస్తారు, ఇంటి పెద్దలను చూస్తారు, ఇల్లుని చూస్తారు, ఎలా మేనేజ్ చేస్తున్నారో చూస్తారు, ఎలా ఉన్నారో చూస్తారు. అలా చూసి అమ్మాయి యొక్క క్యారెక్టర్ని లెక్క కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎలాంటిది ఇవే. ఇంకా విపరీతంగా ఆలోచన చేయాలంటే మరి మూర్ఖుడైతే నువ్వు నడవంటాడు, పాట పాడంటాడు, చాయ్ పెట్టుకోరంటాడు, చాయ్ చక్కెర వేసిందా లేదంటాడు. ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. నాకు తెలిసిన ఉన్నారండి 40-50 మంది అమ్మాయిలు చూసిన కూడా ఉన్నారు. నేను అమ్మాయి ఏమన్నా ఆయన మార్కెట్లో షాపులో చూసినట్టు చూస్తా ఉన్నా. పోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, ఏం చేసుకోవాలనుకుంటున్నావు నేను? హల్లెలూయా. నాకు సమయం వచ్చింది, పెళ్లి చేసుకునే సమయం. పెళ్లి పిల్లలు చూడాలని అన్నారు. ఒక ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టారు. మీరేంటి ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆ సిస్టర్ వచ్చింది, ఏదో తీసుకొని వచ్చింది, తిన్నా అన్నారు. ఫస్ట్ పెళ్లి చూపులో పోయినారు, తినమని అన్నారు. అన్నీ తిన్నాము, ఓకే. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి చెప్పారన్నారు నన్ను. అమ్మాయి సంగతి ఏంటి, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? నా మనసు ఒప్పడం లేదు. ఏమని అమ్మాయి నచ్చలేదని మనసు ఒప్పడం లేదు. నాకు ఎలా చెప్పాలి నేను ఆమెకు నచ్చలేదని? ఆమె ఎలా ఫీల్ అవుతుందో పాపం. ఆమె అందంగా లేదని ఫీల్ అవుతుందో, నేను ఎందుకు నచ్చలేదని ఫీల్ అవుతుందో, ఏం ఫీల్ అవుతుందో. ఒక అమ్మాయిని చూసి ఏమందం చూసి ఏం చూసి నచ్చలేదని చెప్పాలి ఇప్పుడు ఆమెను. నేను వాస్తవానికి చూసింది ఏం లేదు. వచ్చిన తర్వాత చెప్పండి ఏం చెప్పాలి నేను? నాకు ఏం మనసులోకి వస్తుందని చెప్పడానికి నాకు ధైర్యం అవుతుంది. అమ్మాయి నచ్చలేదని చెప్పడానికి ఎలా చెప్పాలి? అమ్మాయిని చూసి నేను నచ్చలేదని. అందం లేదు నచ్చలేదని చెప్పాలా? ఆస్తి లేదు నచ్చలేదని చెప్పాలా? ఇంకా ఏం లేదో నచ్చలేదని చెప్పాలి. చెప్పి ఆ రోజు చెప్పాను మా డాడీకి, ఇంకొకసారి పెళ్లి సంబంధాలు నన్ను తీసుకుపోయినానుకో మంచిగా ఉంటుందని చెప్పి సీరియస్ చెప్పి ఇట్లా మీరు తీసుకెళ్ళండి ఎవరు ఒకరిని, నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను మాత్రం పెళ్లి చూపులో తీసుకెళ్తే మంచిగా ఉండదని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంత మందిని చూస్తున్నాం, వెళ్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా తనకు ఒక భార్యను ఎన్నుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అలా వెళ్తున్నప్పుడు ఆయన కూడా సంఘాలను చూస్తూ ఉన్నాడు. ఏ సంఘంలో తన భార్య ఉందో చూస్తూ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ చూస్తూ ఉన్నాడు. ఆ వాక్యకు లోబడే తత్వాన్ని చూస్తూ ఉన్నాడు. ఎలా వాక్యానికి లోబడి జీవిస్తారో చూస్తూ ఉన్నాడు. తన కుటుంబం ఎలా ఉందో చూస్తూ ఉన్నాడు. తన సంఘ కాపరి ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు బాగా ఉన్నారా లేదా, ఏంటి దేవుడు తన కొరకు ఒక వధువును ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి డినామినేషన్ వెళ్తూ ఉన్నాడు ఆయన. ఒక రోజున యూదులు ఆయనకు భార్యగా ఉండడానికి నిరాకరించారు. వారు అన్నారు, నీకు మాకు భార్య భర్తగా అవసరం లేదు, మేము ఉండలేము, నీకు భార్య కాదన్నారు వారు. ఎప్పుడైతే వారు ఆయనను భర్తగా నిరాకరించారో ఆయన నెమ్మది ఎక్కడ తిరిగాడంట? అన్యులైన వధువు దిక్కు తిరిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ అన్యులైన వధువు ఎవరు అనేది జాగ్రత్త గమనించాలి. ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ జాతి లేదు. ప్రతి దేశంలో నుంచి కూడా ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున పెళ్లిళ్ళ ఖర్చులోపు కులాలు నడుస్తున్నారు, మతాలు నడుస్తున్నారు. మతాలు వదిలిపెట్టండి, కనీసం చర్చిలో ఉంటే కులాలు నడుస్తున్నారు. ఇంకా విపరీతమైన విషయం ఏంటంటే వధు సంఘాలలో కులాలు నడుస్తున్నారు. జాగ్రత్తగా రండి వధు సంఘంలో ఉన్నవారు. ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి నువ్వు కులం అడుగుతున్నావు అంటే నువ్వు సంఘ శాఖ కన్నా హీనం. నువ్వు బురదలో దొరుకుతున్న పందితో సమానం. నువ్వు ఒకవేళ నువ్వు కులం గురించి అడుగుతున్నావు అంటే నా దృష్టిలో నీకన్నా బురదలో దొరుకుతున్న పంది శ్రేష్టం అంటారు. యాక్చువల్గా నీ కులాన్ని చూసి బాప్టిజం ఇచ్చారా? నీ కులాన్ని చూసి దేవుడు రక్షణ ఇచ్చాడా? నీ కులాన్ని చూసి దేవుడు నీకు సంఘంలోకి ఆహ్వానించాడా? దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆయన ఏ తేడా చూడడం లేదండి. కేవలం ఒక పరిశుద్ధమైన హృదయంలో ఆయన ప్రేమించే కులాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. అది చేసి ఇచ్చినప్పుడు ఈ రోజు నీవు పెళ్లి చేసుకోవాలంటే అన్ని కారణాలు వచ్చాయి. దేవుడిని వెనక చేసుకోవాలి.
పరిశుద్ధంగా చేసి పెళ్లి చేసుకోవాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. నీవేమో ప్రతి అడ్డమైన కార్యాన్ని ముందు పెడుతూ ఉన్నావు. ఎవరంటే వధువులో ఉన్నామంటారు, ఎవరంటే వాక్యం ఎరిగిన వాడమంటారు. ఏమైనా హల్లెలూయా. యూదులు ఎప్పుడైతే నిరాకరించారో ఆయన అన్నిల వైపులోకి తిరిగాడట. అన్నిల వైపు తిరిగి ఒక వధువుని ఎన్నిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదో కోట్ వచ్చిన, ఇందాక చెప్పిన కోట్ వచ్చింది. ఎనీ ఉమెన్ దట్ రిఫ్యూజెస్ ఎ మ్యాన్ హిస్ చైల్డ్. ఒక మనిషిని తన పిల్లలను ఏ స్త్రీ అయితే నిరాకరిస్తుందో హ్యాస్ నో రైట్ టు బి ఎ వైఫ్ టు హిమ్. ఆయనకు భార్యగా ఉండడానికి ఆమెకు హక్కు లేదట. అంటే భార్య ఇప్పుడు ఏమైంది? కేవలం ఒక పాత్రగా ఉంది అక్కడంతే. యేసేపుకు మరియ కావాల్సి వచ్చింది భార్యగా, ఒక పాత్రగా ఉందంతే. దేవుడికి కూడా మరియ కావాల్సి వచ్చింది, ఒక పాత్రగా ఉందంతే. తన విత్తనాన్ని నాటడానికి, ఆ తర్వాత ఆ విత్తనం బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్రతో సంబంధం లేదు ఆయనకి. యాక్చువల్లీ ఇందాక నిన్న దేవుడు నా బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఎవరు అంటారయ్యా? ఎవరు కనాలి? అబ్రహాము ఎవరు కన్నాడు? ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఏంటి శారా ఇస్సాకును కనెను రాసిందా? కనసాలదామే, కనసాలదు. ఎందుకంటే ఒక స్త్రీ కేవలం ఏమంటారు, ఒక భూమిలో విత్తనం నాటడం లాగా. ఆ విత్తనం నాటిన తర్వాత ఆ వృక్షం బయటకు వస్తుంది, మొలకెత్తుతా ఉంది అంతే. అనగా ఒక విత్తనం పెరగడానికి, నాటబడడానికి, మొలకెత్తడానికి వాడుకునే ఒక భూమి లాంటిది స్త్రీ యొక్క గర్భం. దాని కొరకే వాడు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే నువ్వు నిరాకరిస్తే కనుక నీకు హక్కు లేదని అంటూ ఉన్నాడు ఆయన. రాణి అయిన వస్తి ఏంటంటే నపుంసకుల చేత ఇవ్వబడిన రాజ్యాంగం ప్రకారం వచ్చటకు ఒప్పకపోగా రాజు మిగిలిన కోపగించాను. అతని కోపము రగులుకోలేను. రాణిగారు రండి, ఇంకో ఇలాగ రావాలని అన్నప్పుడు ఆమె రావడం ఇష్టపడడం లేదంటే. యాక్చువల్లీ ఆయన అన్నాడంట, పలానా రోజున పలానా డ్రెస్ లో నాకు చాలా నచ్చావమ్మా, ఆ డ్రెస్ వేసుకొని దయచేసి నా దగ్గర రా అంటే నేను రాను అన్నదంట. పలానా రోజున పలానా రకంగా నువ్వు నచ్చావమ్మా, అలాగే ఈ రోజున రా, ప్రజలకు నిన్ను చూపించాలి, రాజులకు నిన్ను చూపించాలి, రా అంటే ఏమన్నదంట ఆమె, నేను రాను అని అన్నదట. అవి ఎవరు? రాజుకు భార్య అయింది ఆల్రెడీ. ఇవెవరు? వర్తమాన సంఘ విశ్వాసి ఆల్రెడీ. వర్తమాన సంఘంలో ఉంది ఆల్రెడీ. రాజుకు భార్యగా మారింది ఆల్రెడీ. మారి కూడా ఇప్పుడు వాక్యానుసారం సంఘానికి రావాలి, వాక్యానుసారం జీవించాలంటే మేము అలా జీవించమని అంటూ ఉన్నారు. వర్తమాన సంఘమే సంఘానికి వస్తూ ఉన్నారు, ఆభరణం వదలడం లేదు. వర్తమాన సంఘమే వస్త్రధారణ మారడం లేదు. వర్తమాన సంఘమే వారి పద్ధతులు మారడం లేదు. పండుగలు చేయడం మారడం లేదు. సంఘానికి ఎలా రావడం లేదు. ప్రతి ఆత్మ సంఘానికి రావడం లేదు. ప్రైజ్ ది లార్డ్. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. రాజు అన్నాడు, రాజాజ్ఞ ప్రకారం నువ్వు రావాలి ఇక్కడికి. దేవుని వర్తమానానుసారం దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే నీకు ఈ రోజున సత్యమైన వాక్యం వర్తమానం పంచుకొని నీవు ఇక్కడ ఆరాధన చేయాలి. అంటే వాక్యానుసారం జీవిస్తూ ఉన్నప్పుడే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ నెరవేరుతుంది. ఇక్కడ వాక్యానుసారం వర్తమానానుసారం జీవిస్తూ నీవు ఇక్కడ ఆరాధన చేయడానికి రావాలి. అలా లేదు, వస్తానంటే నేను రాను. ఏ భార్య కూడా భర్తకు అలాగ జవాబు చెప్పకూడదు ఎట్టి పరిస్థితులు. రా అంటే రావాలి, పో అంటే పోవాలి, అది వాక్యం. కానీ ఏమంటుంది, నేను రాను. చాలా విశ్వాసం అలాగే ఉన్నారు. ఆభరణాలను ఆశను వదలలేకపోతున్నారు. క్రీస్తు అంటున్నాడు, వర్తమానం చెప్తోంది, నీ ఆభరణాలన్నీ వదిలేసి నువ్వు చాలా చక్కగా నీట్గా వర్తమాన విశ్వాసలాగా నువ్వు సంఘంలో కనపడాలంటే వారు ఆశ వదలలేకపోతున్నారు. దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడేమో నేను లోపడతాను, నేను వాగ్దానం చేస్తున్నాను, మరణం వచ్చే వరకు, మరణం విడది వరకు నేను లోపడి ఉంటాను నా భర్త, కానీ వాగ్దానం చేస్తున్నాను. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు అది నీ పెళ్లిలాగా ఉన్నది. నీ బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు వాగ్దానం చేస్తున్నావు, ఎస్ వాక్యానికి లోపడతాను అంటున్నావు. సమయం వచ్చేసరికి లేదు, నీ ఇష్టానుసారంగా వస్తూ ఉన్నావు. ఆ ప్రసంగం వండర్ఫుల్ గా చేశాను నేను. యాక్చువల్లీ ఎస్టర్ అండ్ 7 ఛాంబర్లైన్స్, ఎస్టర్ మరియు 7 నపుంసకులను వర్తమానం చేశారు. వండర్ఫుల్ ఉంది. దాంట్లో ఒక విశ్వాసం, ఒక భార్య ఎలా
భార్య కనుక రాను అని అంటే అయిపోయింది ఆ పని. రాజు ఏమన్నాడు, తీసేయండి, నేను ఇంకో భార్యను తెచ్చుకుంటాను అన్నాడు ఆయన. అయిపోయింది అక్కడికి, చాప్టర్ క్లోజ్. అయ్యా ఆల్మోస్ట్ గారు మీరు దాని ఉదాహరణ తీసుకోవద్దు, అది అక్కడ రాజు అక్కడ చేశాడు. మనకి ఇక్కడ ఏమైనా మనము ప్రేమించవలసింది మన భార్య. ఎందుకంటే ఇంకొక భార్య లేదు ఒక మనిషికి, ఒక్కటే భార్య సచ్చాడు, ఇంకో భార్య లేదు. ఇంకో భార్య తెచ్చుకున్నా నువ్వు కిరాయి తెచ్చుకున్నట్టే, అదవునా సొంతం లేదండి. ఒక్కటే భార్య ఇచ్చాడు దేవుడు, చచ్చేదాకా ఒకటే భార్య, అలాగే ఉండాలి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వధువట జగదుత్పత్తి కన్నా ముందే ఎన్నిక చేయబడింది, తీసుకొని రాబడింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భార్య ఆయన ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు, ఈ భార్య ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఈ భార్య ఆయన కావాలని కోరుచూ ఉన్నాడు. అయితే నువ్వు ఎలాగ సంఘానికి రావాలి? ఒక బ్యాప్టిజం తీసుకొని సంఘానికి రావాలి, ఒక నిజమైన బ్యాప్టిజం తీసుకొని సంఘానికి రావాలి. ఈ రోజున వర్తమానం అంగీకరించి నువ్వు సంఘానికి రావాలి. హల్లెలూయా, ఆ వధువు ఆ వరుడు నీ కొరకు ఉన్నాడని నువ్వు ఆశించి రావాలి. ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించి నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నీవు ఆయనకు మాదిరిగా నీవు ఉంటూ ఉండాలి. ఆయన వల్ల ఆయన వాక్యాన్ని పాటించిన దానివై ఉండాలి. నీవు ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఒక భార్యగా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడని నువ్వు నమ్మాలి. ఆమేన్. ఒక్క దేవుడని నువ్వు నమ్మాలి, ముగ్గురు దేవుళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ముగ్గురు దేవుళ్ళ విషయంలో నేను ఒక మాట చెప్తాను, అందరూ దాన్ని చక్కగా ఆనందించిన ప్రయత్నం చేయండి. హల్లెలూయా. వాక్య సెలవిస్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవునా? ఇప్పుడు సృష్టించింది ఎవరు మనల్ని? దేవుడు అంటే యెహోవా దేవుడు సృష్టించాడు. అవునా? యెహోవా దేవుడు మనల్ని సృష్టించాడు. అందరూ వింటున్నారా? యెహోవా దేవుడే ఇప్పుడు మనకి ఏం కావాలి? భర్త కావాలి. ఇంకా వేరే భర్త లేడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేను వచ్చి పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడేంటి ఇద్దరు భర్తలా? ఇద్దరు భర్తలా? ఒక భార్యకు ఒకటే భర్త, ఒక భర్తకు ఒకటే భార్య. అందుకని నేను ఈ రోజున రక్షించబడాలనంటే, దేవునికి భార్యగా ఉండాలనంటే దేవుడు ఒక్కడే అని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా నీవు ఆయన వధువుగా మారాలనంటే, ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలంటే దేవుడు ఒక్కడే అని ఒప్పుకోవాలి నీవు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి నేను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అది పెళ్లి కాదు, వ్యభిచారం అవుతుంది. యాక్చువల్లీ అవునా? వ్యభిచారం అవుతుంది. ఎందుకంటే నీకు ఇద్దరు భర్తలు, నువ్వు ముగ్గురు దేవుళ్ళని ఒప్పుకొని నీకు పెళ్లి చేసుకుంటే ఇద్దరు భర్తలు అవుతారు నీకు. అది మంచిది కాదు. నీకు ఒక్కడే భర్త, ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోవడానికి వస్తా ఉంటున్నాడు, సృష్టించిన వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఇద్దరు భర్త అవుతారు? ఇద్దరు భర్తలు కాదు, ఒకటే భర్త. ఎందుకంటే నేను సృష్టించిన వాడు ఈయనే కాబట్టి, నేను సృష్టించిన వాడు యేసుక్రీస్తే కాబట్టి. వాక్యము ఎప్పుడు తప్పు కాసాలని ఎట్టి పరిస్థితిలో వాక్యము తనని తాను ఖచ్చితంగా నిరూపించుకుంటుంది. నేను సృష్టించిన వాడే నీ భర్త అయినాడు, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఈ వర్తమానాన్ని నమ్మాలి. ఈ సత్యాన్ని నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాతే నీవు ఆయనకు భార్యగా మారుతావు, నీవు ఆయనకు వధువుగా మారుతావు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. అవునా? ఒక భార్య కొరకు ఎదుగుతూ ఉన్నాడు, ఒక భార్యను చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చాలాసార్లు చాలా డౌట్స్ వస్తాయి. ఇక్కడ ఒకవేళ ఎవరైనా సంఘ శాఖల విశ్వాసాలు ఉన్నట్టయితే ఈ వీటి గురించి చిన్నగా ఆలోచన చేయండి, ఒక రక్షణ గురించి ఆలోచన చేయండి. ఈరోజు వివాహ సందర్భంలో ఉన్నాం, దేవుడు వివాహం చేసుకోబోతున్నాడు, ఆయనకు ఒక భార్య కావాలి. నీవు ఆయనకు భార్యగా ఉండాలంటే ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మోసేనట ధర్మశాస్త్రం నందు క్రీస్తు గురించి రాశాడట. యాక్చువల్లీ అవునా? మోసే రాసిన 5 గ్రంథాలలో యేసుక్రీస్తు పేరు ఎక్కడైనా ఉందా? ఉందా అండి? కానీ వాక్యం సెలవిస్తుంది కదా. చూడండి ఆ మాట ఒక్కసారి నేను చదువుతాను, నేను వెళ్తాను ముందుకు. యేసుక్రీస్తు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరం మోపును, అతను నన్ను గూర్చి వ్రాసను కనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనంలో నమ్మనేడలు నా మాటలు ఎలాగ నమ్ముదురు. ఇప్పుడు మోసే పంచగ్రంథాలలో ఒకవేళ యేసుక్రీస్తు గురించి రాస్తే యేసుక్రీస్తు పేరు ఎక్కడుంది అక్కడ? ఇంకోటి యేసుక్రీస్తు గురించిన నింద గొప్పదని అనుకున్నాడు
ఉన్నాడంటే ఐగుప్తులో ఆయన ఉన్నప్పుడు. ఏమేం ఎవరైనా చెప్పండి, ఎవరైనా సరే నాకు ఐగుప్తు దేశంలో, ఐగుప్తు చరిత్రలో, ఐగుప్తులో గ్రంథం రాయబడినప్పుడు ఆ సంగతి జరిగిన విషయాలలో ఎవరైనా క్రీస్తును చూపించగలరు నాకు అక్కడ? ఎనీబడి? మరి మోసేదేమో క్రీస్తు గురించి ఇంత గొప్ప భాగ్యమని ఇచ్చాడట. మోసేకు క్రీస్తు తెలుసా? తెలుసు, వాక్యం చెప్తా ఉంది, తెలుసు. ఆ మండు చిన్న పొదలో ఆయనతో మాట్లాడింది ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఎర్ర సముద్రం దగ్గర నీ కర్ర చాప చెప్పింది యేసుక్రీస్తే. మోసేతో జీవితమంతా మాట్లాడింది యేసుక్రీస్తే. ఆయన వెనక చాపను చూసించడం యేసుక్రీస్తే. ఆమేన్. ప్రతి విషయంలో యేసుక్రీస్తే మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున వర్తమానం నేను నమ్ముతావు. ఈ రోజున దేవుని భార్యగా నీవు రావడానికి సిద్ధపడతావు. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళని నమ్మేవారు చాలా జాగ్రత్తగా వినండి. పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురే ఉన్నారట. ఆ ముగ్గురు ఎవరు? ఆత్మలు, నీళ్లు, రక్తములు. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. హల్లెలూయా. ముగ్గురు పరలోకంలో ఈ ముగ్గురు ఉన్నారట. ఏంటి? ఏ ముగ్గురు? ఫాదర్, వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్. పరలోకంలో తండ్రి ఉన్నాడు, పరలోకంలో వాక్యం ఉంది, పరలోకంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాక్యం సెలవుస్తుంది దీస్ త్రీ ఆర్ వన్. ఈ ముగ్గురు ఒకటే, ఏకమై ఉన్నారు కాదు. మరలా అక్కడ అది మిస్టేక్ అయిపోతుంది, తప్పర్థం వస్తుంది. ఏకీభవించి ఉన్నారు కూడా కాదు, తప్పర్థం వస్తుంది. అక్కడ ఒకటే ఉన్నారు వారు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, ఒక్కరే. ఒకవేళ ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఈయన 3 చోట్ల ఉన్నాడు తప్ప వేరే లేడు అక్కడ. అర్థమవుతుందా? ఈయన 3 చోట్ల ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యాన్ని ఈ రోజు నీవు అర్థం చేసుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వధువుగా మనం ఉండాలంటే ఈ మాటలను అర్థం చేసుకోవాలి. లోకంలో ఒక మాట చెప్తున్నారు, ఏమని? లోక కళ్యాణం అని మాట్లాడుతున్నారు. అవునా? హల్లెలూయా. లోక కళ్యాణం అని మాట్లాడుతున్నారు. ఎవరో పెళ్లి చేసుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది అంటున్నారు. లేదండి, అసలైన లోక కళ్యాణం ముందు రాబోతా ఉన్నది. యాక్చువల్లీ ఆమేన్. అసలైన లోకాన్ని పెళ్లి చేసుకునే వ్యక్తి వరుడు రాబోతూ ఉన్నాడు. ఈ రోజున లోక కళ్యాణం అని అందరూ చెప్పుకుంటున్నారు. అసలైన లోక కళ్యాణం నేను చూపిస్తున్నాను ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున లోకంలో జరుగుతున్న పెళ్లిళ్ళన్నీ కూడా మామూలుగా జరుగుతున్నవే. ఈ లోకంలో ప్రయాణం సాగించాలి కాబట్టి జరుగుతున్న పెళ్లిలే. ఇవన్నీ ఛాయలుగా ఉన్నాయి. రాబోతున్న అసలైన లోక కళ్యాణానికి ఇవన్నీ ఛాయలుగా ఉన్నాయి. యాక్చువల్లీ దేవుడు ఒక వరుడుగా ఆయన ఒక భార్యని పెళ్లి చేసుకోబోతున్నాడు అనడానికి ఇవన్నీ ఛాయలుగా ఉన్నాయి. ఆమేన్. అక్కడ ఆదాము అవ్వ గురించి నిలబడిన స్థానం కూడా ఒక ఛాయగా ఉంది. క్రీస్తు తన భార్య కొరకు నిలబడిన విధానాన్ని చూపిస్తా ఉన్నది. అది ఇప్పుడు ఏం జరగబోతోంది? ఒక గొప్ప లోక కళ్యాణం రాబోతా ఉన్నది. హల్లెలూయా. నోవా సమయంలో కూడా ఇలాగే జరిగిందని రాయబడింది. పెళ్లిలోకి ఇచ్చుచుండ్రి, పెళ్లిలోకి ఇచ్చి పుచ్చుకుంటుండ్రి, ఇష్టానుసారంగా జీవిస్తుండ్రి. ఈరోజు ఈ పెళ్లి నేను తప్పపడడం లేదు, వాక్యానుసారంగా జరుగుతున్న పెళ్లి. కానీ ఇలాగే జరిగింది నోవా దినములో. పెళ్లిలోకి ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ తర్వాత ఏమైంది? జలప్రలయం రాబోతా ఉంది. ఈ రోజున కూడా ఈ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ త్వరలోనే ఒక జలప్రలయంలో ఒక ప్రళయం రాబోతుంది. ఏ ప్రళయం? నిప్పు ప్రళయం రాబోతా ఉన్నది, అగ్ని ప్రళయం రాబోతా ఉన్నది. దానిలో నుంచి నిన్ను తప్పించుకోవాలంటే ఈ రోజునే యేసుక్రీస్తుకు భార్యగా నీవు మారాలి. ఆమేన్. ఆ గొప్ప నిప్పు ప్రళయాన్ని నువ్వు దాచుకోవాలంటే, రక్షించబడాలంటే నీవు ఆయన భార్యగా మారాలి. నేను ఇందాక చెప్పినాను కదా ఒక కథ. ఆ కథలో నా భార్య ఇంటికి పంపించాడు, నేను శిక్ష అనుభవిస్తానని. దేవుడు వచ్చి నిన్ను ఆయన భార్యగా చేసుకున్న తర్వాత ఆ నిప్పు నుంచి ఆయన నిన్ను కాపాడతాడు. ఈమె నా భార్య అని ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు ముందుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం క్రీస్తు మాత్రమే అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. లోకంలో ఇంకొక దేవుడు లేనటువంటి పరిస్థితిలో హల్లెలూయా ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనుషుల కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన మాత్రమే తిరిగి లేచి ఉన్నాడు. లోకంలో మరలా లేచి ఉన్న దేవుడు ఎవరు లేదండి. అందరూ చనిపోయారు, అన్ని సమాధుల్లో పెట్టబడి ఉన్నారు. కానీ ఒక్క సమాధి ఖాళీగా ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధి అయినది. అది ఖాళీగా ఉన్నది. దినమున ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన మరలా లేచి ఉన్నాడు. ఆయన తన భార్య కొరకు నిలబడి ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఒక భార్య కావాలి దినమున. హల్లెలూయా.
లోకంలో మనుషుల కొరకు ప్రాణాలు పెట్టిన దేవుడు ఎవడు లేడు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆ పని చేశాడు. లోకంలో తిరిగి లేచిన దేవుడు ఎవడు లేడు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే అలా సాధించగలిగాడు. ఆయన అన్నాడు, నా ప్రాణాలను పెంచుటకును తిరిగి దాన్ని లేపుటకును శక్తి కలవాడన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మరణము ఆయనను ఏమి చేశా. అవును సహోదరుడా, ఈరోజు నేను చెప్పిన మాటలు వాస్తవమే. నేను నశించుకోవచ్చు ఉన్నాను, నేను దూరమైపోయినాను, నేను అన్య దేవతల ఎదురు వెళ్ళి ఉన్నాను, రాళ్ళ ఎదురు వెళ్ళి ఉన్నాను, చెట్ల ఎదురు వెళ్ళి ఉన్నాను. అయితే సహోదరుడా, ఈరోజు నేను నిజ దేవుని గురించి నేను బోధిస్తూ ఉన్నాను. అవును, ఇదిగో నేను ఆయన అంగీకరిస్తూ ఉన్నాను. ఇదిగో ఆయన రక్షణ నాకు కావాలి. అవును సహోదరుడా, నీవు చెప్పినట్టుగా తప్పుడు బ్యాప్టిజంలో ఉన్నాను నేను. నీవు చెప్పినట్టుగా ముగ్గురు దేవుళ్ళను నమ్ముతూ ఉన్నాను. ఆయన ఈ దినమున నాకు కనివిప్పు కలిగినది. నాకు రక్షణ కావాలి అని అనుకునే వారు మీ కొరకు ప్రార్థన చేస్తాం మేము. హల్లెలూయా. అవును సహోదరుడా, నీ కొరకు భార్యగా ఉండగోరుచున్నాను. దేవుని కొరకు భార్యగా ఉండగోరుచున్నాను. దేవుని కొరకు నిలబడగోరుచున్నాను. నాకు ఈ దేవుడు కావాలి. ఈ దేవుడు మంచి దేవుడు అయినాడు. ఈ దేవుడే నేను నమ్ముకోవాలి. అయ్యా, మాకు అవకాశం ఇవ్వండి, మా కొరకు ప్రార్థన చేయండి. మేము దేవుడిని నమ్ముకోవాలని అనుకున్న వారు మీ చేతులనైతే వచ్చి మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ శాఖలలో లేడు దేవుడు. వాక్య విరుద్ధమైన బోధనలో లేడు దేవుడు. కట్టుబాట్లలో లేడు దేవుడు. అసత్య బోధనలో ఆచారాలు పాటించే సంఘాలలో దేవుడు లేడు. దేవుడు నిజ వాక్యములు సత్య వాక్యములు బోధించే వారికే దేవుడు నాడు. ఈ రోజున నీవు అలాంటి సంఘాలలో జీవిస్తూ ఉన్నట్టయితే ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, మీకు స్తోత్రములైన వందనములు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా మంచి దేవా, మీకు స్తోత్రములైన. ఇదిగో ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి నీ రక్షణకు. ఇదిగో ఇప్పుడే దేవుడు నిన్ను కోరుచున్నాడేమో. ఇదిగో ఇప్పుడే దేవుడు నిన్ను కావాలని అడుగుచున్నాడేమో. ఇదిగో నువ్వు భార్యగా ఉండాలని ఆయన కోరుచున్నాడేమో. దేవుడు నీ కొరకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నాడేమో. దేవుడు నిన్ను కోరి నిన్ను రక్షించుకోవాలని, ఆ సంఘ శాఖలను నువ్వు నశించకుండా దేవునికి భార్యగా ఉండాలని ఆయన నిర్ణయం చేసి ఉన్నాడేమో. అందుకని ఈ దినమున నన్ను ఇక్కడికి దేవుడు నడిపించి ఉన్నాడేమో. సహోదరుడు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, నీ ఆలయంలో ఉన్నా పర్వాలేదు, నీ రోడ్డు మీద ఉన్నా పర్వాలేదు, నువ్వు నీ ఇంటిలో ఉన్నా పర్వాలేదు. ఒకవేళ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు. ఆయన ఏ కులమును చూడడం లేదు, ఏ మతమును చూడడం లేదు, ఎలా చెడిపోయిన వారిని చూడడం లేదు. ఆయన వారు తమ ఎందుకు వచ్చినప్పుడు వారిని పరిశుద్ధపరచుకొని తనకు భార్యగా సిద్ధం చేసి పెడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు నేను ఆయన దగ్గరికి రాగలిగినట్లయితే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన ఇదిగో నేను భార్యగా సిద్ధం చేసుకుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ఎన్నడూ విన్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు దేవుడి రాత్రితో మాట్లాడేటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తానికి నువ్వు సిద్ధపడుతున్నట్లయితే నీ కొరకు ఇంకా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి గల సమయంలో హల్లెలూయా, 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 హల్లెలూయా. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా
కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చెందిన రుదిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చెందిన రుదిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు సర్వపాప పరిహారం కోసం రక్తభూషణం అవశ్యమని